మనతో పాటు డాక్టర్ గీతా వేమగంటి ఉన్నారు. అమెరికన్ అసోసియేషన్ ఉంది, రీసెర్చ్ అండ్ విజన్ సంబంధించిన అసోసియేషన్. దానికి సంబంధించిన గొప్ప అవార్డుని డాక్టర్ గీత గారు గెలుచుకున్నారు. ఆ అవార్డు గురించి ఒకసారి చెప్పండి మేడం. దీంట్లో దాదాపు 13-14 వేల మెంబర్స్ ఉంటారు. సో ఈ సంవత్సరం ఆ వైసెన్ఫీల్డ్ అవార్డ్ అని ఉంటుంది. అది దాంట్లో నన్ను సెలెక్ట్ చేశారు. నెక్స్ట్ ఇయర్ ఈ అవార్డ్ టాక్ డెలివర్ చేస్తాను నేను. నమస్కారం. మనతో పాటు డాక్టర్ గీతా వేమగంటి ఉన్నారు. వారు ఐ పెథాలజీలో ఎండీ చేశారు. సెంట్రల్ యూనివర్సిటీలో హెల్త్ సైన్సెస్కి డీన్గా ఉన్నారు. అలాగే చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే అమెరికన్ అసోసియేషన్ ఉంది, అది రీసెర్చ్ అండ్ విజన్ సంబంధించిన అసోసియేషను. అది చాలా ప్రెస్టీజియస్ అసోసియేషను. దానికి సంబంధించిన గొప్ప అవార్డుని డాక్టర్ గీత గారు గెలుచుకున్నారు. ఇంతవరకు ఆ అవార్డును గెలుచుకున్న భారతీయులు ఒక్కరు కూడా లేరు. మొట్టమొదటిసారిగా ఒక భారతీయులకి ఈ అవార్డు వచ్చింది. అది డాక్టర్ గీత గారు ఒక్కరే. గీత గారిని అడిగి ఆ అవార్డు యొక్క ప్రాముఖ్యత, అలాగే ఆవిడ కంటి వైద్య నిపుణులుగా, శాస్త్రవేత్తగా కంటిని ఏ విధంగా కాపాడుకోవాలి, కంటి జబ్బులు భారతదేశంలో ఏ విధంగా ఉన్నాయి, మనకు తెలియకుండా ఎటువంటి ఉన్నాయి, ఇటువంటి అంశాలను తెలుసుకుంటూ నివారణోపాయాలు కూడా తెలుసుకుంటూ కంటికి సంబంధించిన వైద్యంలో పరిశోధనలు ఏ విధంగా జరుగుతున్నాయి, దాంతోపాటు ఆవిడ జీవితము, ఆవిడ ప్రేరణ పొందిన అంశాలు, ఇవన్నీ కూడా మనం ఈరోజు డాక్టర్ గీత గారి ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం మేడం. నమస్కారం. ముందుగా మీకు అభినందనలు. థ్యాంక్స్ అండి. భారతీయులుగా మొట్టమొదటిసారిగా ఈ అవార్డుని ఎంపిక అయిన మొట్టమొదటి డాక్టర్ మీరు. ఇదే ఫస్ట్ టైం కదా మన ఇండియాకి రావడం అవార్డు. అలాగే మీరే మొట్టమొదటి వ్యక్తి అండ్ ఓన్లీ వన్ డాక్టర్. అవునండి. ఆ అవార్డు గురించి ఒకసారి చెప్పండి మేడం. అవార్డు అసోసియేషన్ ఏంటి, ఎందుకు మీకు మిమ్మల్ని సెలెక్ట్ చేశారని? ఒక అసోసియేషన్ ఉందండి, అసోసియేషన్ ఫర్ రీసెర్చ్ ఇన్ విజన్ అండ్ ఆఫ్థల్మాలజీ. దీంట్లో దాదాపు 13-14 వేల మెంబర్స్ ఉంటారు. సో దాంట్లో అంతా రీసెర్చ్ ప్రజెంట్ చేస్తారు. అబౌట్ సగం మంది యుఎస్ నుంచి, సగం మంది వేరే దేశాల నుంచి ఉంటారు. సో దానికి అవార్డ్స్ ఉంటాయి. ప్రతి సంవత్సరం కొన్ని అవార్డ్స్ అనౌన్స్ చేస్తారు. దానికి కొంతమందిని వాళ్ళ వర్క్, పబ్లిష్ అయిన వర్క్ ద్వారా వాళ్ళని నామినేట్ చేస్తారు. నామినేట్ చేసిన తర్వాత ఒక అవార్డ్ కమిటీ దాన్ని స్క్రీనింగ్ చేస్తుంది, వాళ్ళు అనౌన్స్ చేస్తారు. సో ఈ సంవత్సరం ఆ వైసెన్ఫీల్డ్ అవార్డ్ అని ఉంటుంది. అది దాంట్లో నన్ను సెలెక్ట్ చేశారు. నెక్స్ట్ ఇయర్ ఈ అవార్డ్ టాక్ డెలివర్ చేస్తాను నేను. అదండి. అంటే మనకు ఈ సబ్జెక్ట్లో పర్టికులర్గా ఈ పరిశోధనలో లేదా ఆ అసోసియేషన్ నుంచి ఇంతవరకు మన ఇండియా నుంచి ఒక డాక్టర్ కూడా ఎంపిక కాకపోవడానికి కారణం ఏమైనా ఉందంటారా మేడం? అంటే దాంట్లో చాలా అవార్డ్స్ ఉంటాయి. వేరే అవార్డ్స్ వేరే డాక్టర్స్కి వచ్చాయి. ఇప్పుడు డాక్టర్ జిఎన్ రావు, కొంతమంది వేరే డాక్టర్స్ ఉన్నారు, వాళ్లకు కమ్యూనిటీ ఆఫ్థల్మాలజీ వాటిలో గ్లోబల్ అవార్డ్స్ కొన్ని వచ్చాయి. ఈ ప్రత్యేకంగా వైసెన్ఫీల్డ్ రీసెర్చ్ గురించి నాది ఫస్ట్ వచ్చింది. సామాన్యుడికి అర్థం అవ్వాలంటే ఇది దేని మీద మీరు చేసిన పరిశోధన మేడం? అంటే నా జర్నీ లాస్ట్ 25 years నుంచి నేను ఐ మీద రీసెర్చ్ చేశానండి. ఫస్ట్ టైం మన ఇన్ఫెక్షన్స్ ఉంటాయి కంటి లోపల. దాని తర్వాత స్టెమ్ సెల్ ట్రీట్మెంట్ కోసమని నేను మా కొలీగ్ డాక్టర్ వీరేంద్ర సాంగ్వాన్ కలిసి ఒక సెల్స్ గ్రో చేసేసి, కెమికల్ ఇంజరీస్ ఉంటాయి కదా, బ్లీచింగ్ పౌడరు, ఈ ఆల్కలీస్ అన్ని కంట్లో పడితే కంట్లో పొర వచ్చేస్తుంది, కనపడదు. దానికోసమని వాళ్ళ మంచి కంటి నుంచి కొంచెం భాగం తీసుకొని దాన్ని గ్రో చేసి మేము ట్రీట్ చేసాము. సో మోర్ దాన్ 1000 పైన కేసెస్ ట్రీట్ చేసాము. స్టెమ్ సెల్ ట్రీట్మెంట్ ఉన్నది, ఇదేమో పేషెంట్స్కి వాడుకున్నది. మిగతాదేమో బెంచ్ వర్క్ అంటారు, రీసెర్చ్లోనే ఉన్నది. అది క్యాన్సర్, ఒక కంటి లోపల ఒక ట్యూమర్ ఉంటుందండి, ఆ చిన్నపిల్లలకు వస్తుంది, రెటినోబ్లాస్టోమా అంటారు. ఆ రెటినోబ్లాస్టోమా మీద చాలా ఒక దాదాపు 15-20 ఏళ్ళ నుంచి రీసెర్చ్ చేస్తున్నాము. సో ఇప్పుడు దాని మీద కూడా పబ్లికేషన్స్ చాలా వచ్చాయి, అవార్డ్స్ వచ్చాయి, గ్రాంట్స్ వచ్చాయి. అలాగే ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ ఉంది, యుఎన్ ఒక పార్ట్, వాళ్ళు రేడియేషన్తోని డ్యామేజ్ అయిన వాటికి ఏమైనా స్టెమ్ సెల్ ట్రీట్మెంట్ ఉందా అంటే అది కూడా, ఒక కంటిలో టియర్స్ గురించి అది కూడా ఒక రీసెర్చ్ చేస్తున్నాము. సో ఇవన్నీ మేము చేసే రీసెర్చ్ అంతా వాళ్లకు సబ్మిట్ చేస్తే వాళ్ళు ఎవరి రీసెర్చ్ బేసిస్ మీద వాళ్లకు అవార్డు సెలెక్ట్ చేస్తారు. అంటే మీరు రీసెర్చ్ చేశారు, అమెరికన్ అసోసియేషన్ వాళ్ళు మీకు గొప్ప అవార్డు ఇచ్చారు.
ఈ రీసెర్చ్ వల్ల నెక్స్ట్ మనకు దేశానికి ఉపయోగం ఏంటి? ఏం చేయాలి అవుట్ ఆఫ్ రీసెర్చ్ ఏమన్నా? అంటే మన వైద్యంలో ఈ రీసెర్చ్‌ని ఏ విధంగా ఉపయోగించుకోవాలి? రీసెర్చ్ కంటి లోపల నా ఏరియా ఆఫ్థల్మాలజీ ఇంకా విజన్ సైన్సెస్ కాబట్టి చాలా స్కోప్ ఉందండి. ప్రతి దాంట్లో మనం క్లినికల్‌లో ఏమి చూస్తే అది ఎందుకు అవుతుంది? ఎలా అవుతుంది? దాన్ని ఎలా సరిదిద్దుకోవాలి? ఈ ఎన్నో క్వెషన్స్ ఉన్నాయండి. రిసర్చ్ ఏంటి అంటే క్వెషన్స్ అడగాలి. దానికి ఆన్సర్స్ కనుక్కోవాలి. సో అది మళ్ళీ పబ్లిష్ చేయాలి. చేసేసి ఊరుకుంటే సరిపోదు. అది పబ్లిష్ చేస్తే అప్పుడు అందరికీ తెలుస్తుంది. ఓహ్! ఇలా ఉంటుందా? ఇది ఇందువల్ల అవుతుందా? సో అవి క్వెషన్స్‌కి ఆన్సర్స్ ఎప్పుడైతే పబ్లిష్ చేస్తామో దాన్ని రిసర్చ్ కమ్యూనికబుల్ నాలెడ్జ్ అంటాం. సో రిసర్చ్ చేస్తే అది పబ్లిష్ చేస్తే అది ఒక సర్కిల్ కంప్లీట్ అవుతుంది. సో ఆ పబ్లికేషన్స్తోని అందరూ మొత్తం వరల్డ్‌లో అందరికీ తెలుస్తుంది దీని గురించి. అంటే మనం ప్రెస్టీజియస్ ఇంటర్నేషనల్, నేషనల్ మెడికల్ జర్నల్స్ కూడా ఉంటాయి కదా! యాహ్! వాటిల్లో కూడా మీ రీసెర్చ్ తాలూకు పేపర్స్, దీని తాలూకు కంటెంట్ వెళ్ళిన సందర్భాలు ఉన్నాయా? వెళ్తున్నాయా? వెళ్ళాయా? మోర్ దెన్ 250 పేపర్స్ ఉన్నాయండి పబ్లికేషన్. చాలా పబ్లికేషన్ బోత్ నేషనల్‌లో కూడా చేస్తాము మేము. ఇంటర్నేషనల్ జర్నల్స్‌లో కూడా పబ్లిష్ చేస్తాం. ఇప్పుడు మీరు రీసెర్చ్ చేసిన ఎన్ని పేజీలు అయింది మేడం? పేజెస్ ద్వారా లెక్క పెట్టలేం కానీ ఒక 10 పీహెచ్‌డీ స్టూడెంట్స్ పాస్ అవుట్ అయినారు నా కింద. నా 10 మెంటర్‌షిప్‌లో. మంది మీరు హెడ్‌గా ఉంటూ 10 మంది పీహెచ్‌డీ తీసుకున్నారు. మీ ఇంకా దగ్గర. ముగ్గురున్నారు. మిగతా పబ్లికేషన్స్ చాలా ఉంటాయి. ఇంకా మోర్ దెన్ 200, 250 వరకు ఉంటాయి పబ్లికేషన్స్. బుక్ చాప్టర్స్ రాస్తాము, గ్రాంట్స్ రాస్తాము. రిసర్చ్‌కి ఏంటి అంటే మాకు ఫండింగ్ కావాలి. ఫండింగ్ కోసం మేము అప్లై చేస్తాము వేరియస్ బాడీస్‌కి. బోత్ నేషనల్‌లో కూడా ఇంటర్నేషనల్ గ్రాంట్స్ ఉంటాయి. వాటికి అప్లై చేసి వాళ్ళు మాకు రిసర్చ్ ఫండింగ్ ఇస్తే ఆ ఫండింగ్‌తోని మేము మళ్ళీ రిసర్చ్ చేస్తుంటాం. దాని ద్వారానే అందరికీ తెలుస్తుంది. అదే. పబ్లిష్ ఆర్ పెరిష్ అంటారండి. అవునవును. మనము ఫీల్డ్‌లో ఉండాలి అంటే పబ్లిష్ చేస్తుండాలి. పెరిష్ అవ్వాలంటే ఇవన్నీ జరగాలి. ఇక రాయకుంటే పెరిష్ అన్నట్టే. అంటే ఇప్పుడు మీ రీసెర్చ్ చేసిన అంశాలని తర్వాత క్లినికల్‌గా వైద్యంలోకి థియరీని ప్రాక్టికల్‌గా కన్వర్ట్ చేయాలి గదా! అది ఎప్పుడు జరుగుతుందో? జరిగే అవకాశం ఉందా? దాన్ని ఎలా చూడాలి? యాహ్! సో రిసర్చ్ ఎలా ఉంటుందంటే బేసిక్ రిసర్చ్ అంటాము, ప్రీ క్లినికల్ రిసర్చ్ అంటాము, క్లినికల్ రిసర్చ్ అంటాము. సో మేము చేసిన స్టెమ్ సెల్ రిసర్చ్ ఏదైతే ఉన్నదో ఎల్వి ప్రసాద్‌లో ఉన్నప్పుడు చేశాను మా కొలీగ్‌తోని. డాక్టర్ వీరేంద్ర సాంగ్వాన్ అని అండ్ డాక్టర్ శశి సింగ్ సీసీఎంబీ మేమందరం కలిసి ఒకటి స్టార్ట్ చేశాము. అది మాత్రం ఒక మోర్ దెన్ 1000 పేషెంట్స్‌కి ఉపయోగపడేలాగా అయిపోయింది. మిగతావంతా ప్రీ క్లినికల్ ఉంది. కొంత బేసిక్ రిసర్చ్ ఉంది. సో ప్రతి రిసర్చ్‌కి స్టేజెస్ ఉంటాయి. అంటే ఇప్పుడు మీరు చేసిన రీసెర్చ్‌లో ఇప్పుడు ఏ స్టేజ్? అన్ని స్టేజెస్‌లో ఉన్నామండి. బేసిక్ రిసర్చ్ కొన్ని ఏరియాస్‌లో బేసిక్ రిసర్చ్ నడుస్తోంది. కొన్ని ఏరియాలో ప్రీ క్లినికల్ ఉంది. కొన్ని ఏరియాలో క్లినికల్‌కి వెళ్ళింది. అలాగా. అంటే మీరు రీసెర్చ్ అనేది చాలామంది ఏమంటారంటే చదువుతున్నారు, సర్టిఫికెట్లు వస్తున్నాయి, క్లినిక్స్ పెడుతున్నారు, అన్నీ జరుగుతున్నాయి గానీ రీసెర్చ్ అనేది సరిగ్గా జరగట్లేదు. అడ్వాన్స్‌మెంట్ జరగాలి అంటే రీసెర్చ్ చాలా ఇంపార్టెంటు. రీసెర్చ్‌లో వెనకబడిపోతున్నాము. కావాల్సినంత రీసెర్చ్ జరగట్లేదనేది ఎప్పటినుంచో ఇప్పుడు కూడా వినపడే మాట ఒకటి. తర్వాత రీసెర్చ్ అవ్వటం ఒకటి, పబ్లికేషన్స్‌గా రావటం ఒకటి, అవన్నీ మొత్తం ప్రపంచంలో అవన్నీ అందుబాటులో ఉంచటం ఒకటి, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ అంటున్నారు గదా! మనం భారతదేశంలో మనం ఎక్కడున్నాము ఈ మెడికల్ రీసెర్చ్‌లో? ఆఫ్థల్మాలజీలో చెప్పాలంటే మన రిసర్చ్ చాలా బాగానే అవుతుంది. చాలా కొన్ని ఇన్‌స్టిట్యూట్స్‌లో ఉంటాయండి. ఇన్‌స్టిట్యూట్ బేస్డ్ రిసర్చే ఎక్కువ అవుతుంది. ప్రాక్టీస్‌లో రిసర్చ్ చేయడం కొంచెం కష్టం. ఎందుకంటే వాళ్ళకు పేషెంట్ ఓరియెంటెడ్, ట్రీట్మెంట్ ఓరియెంటెడ్ ఉంటుంది. సో ఎల్వి ప్రసాద్‌లో, శంకర్ నేత్రాలయాలో, అరవింద్ ఐ హాస్పిటల్, ఎయిమ్స్‌లో, పీజీఐ చండీగఢ్ అలా అన్ని ప్లేసెస్‌లో ఎక్కడైతే పెద్ద ఇన్‌స్టిట్యూట్స్ ఉన్నాయో ఆ ఇన్‌స్టిట్యూట్స్‌లో చాలా బాగా రిసర్చ్ అవుతుంది. బేసిక్ రిసర్చ్ చేయాలి. దాని తర్వాత ప్రీ క్లినికల్ ప్రూఫ్ చేయాలి. దాని తర్వాత క్లినికల్ రిసర్చ్‌కి వెళ్ళాలి. అలా చేస్తున్నాము. పబ్లిష్ కూడా చేస్తున్నారు. కానీ మన దగ్గర ఉన్న పేషెంట్స్, మన దగ్గర ఉన్న క్లినికల్ మెటీరియల్ బేసిస్ మీద ఇంకా ఎక్కువ చేయొచ్చు. కానీ ఇంకా ఫండింగ్ చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయండి. ఫెసిలిటీస్ ఉండాలి, ఫండింగ్ ఉండాలి, ఫ్యాకల్టీ ఉండాలి. సో ఇవన్నీ కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. బట్ డిస్పైట్ దట్ మనం బాగా చేస్తున్నామండి. అంటే ఇంకా స్కోప్ ఉంది చాలా చేయడానికి. మరి మీరు చెప్పిన ఫండింగు, ఇన్‌ఫ్రాస్ట్రక్చరు, తర్వాత ఎంకరేజ్‌మెంటు, మ్యాన్ పవరు ఇవన్నీ ఉండాలి కదా! ఇవన్నీ ఎవరి నుంచి రావాలి? అంటే కార్పొరేట్ సెక్టర్ నుంచి రావాలా? గవర్నమెంట్ నుంచి రావాలా? ఎవరి నుంచి రావాలి? ఇవన్నీ రిసర్చ్‌కి ఎవ్వరు జేబుల నుంచి పైసలు పెట్టరండి. ఇన్‌స్టిట్యూట్ నుంచి కూడా కొంచెం సీడ్ ఫండ్ ఇస్తారు. కొంతవరకు ఫెసిలిటీస్ తయారు చేసి పెడతారు. కానీ ఫ్యాకల్టీని మేమే గ్రాంట్స్ రాయాలి. అది కాంపిటీషన్‌లో పెడతాము.
ఈ అన్ని ఫండింగ్ అనౌన్స్ చేస్తుంటారు. ఐసీఎంఆర్ గ్రాంట్ అనౌన్స్ చేస్తారు, ఈడీబీటీ అనౌన్స్ చేస్తారు, సిఎస్ఐఆర్. సో ఎప్పుడు ఎక్కడ అనౌన్స్మెంట్ వస్తుంటే మేము అప్లై చేస్తుంటాము. మా ఐడియా మేము ఎలా చేస్తాము అనేది గ్రాంటింగ్ ఏజెన్సీకి సబ్మిట్ చేస్తాం. అది చాలా కాంపిటేటివ్. మళ్ళీ మాకు రావచ్చు, రాకపోవచ్చు. ఆ గ్రాంట్ వచ్చిన తర్వాత గ్రాంట్లో కొంతమంది పర్సన్ని తీసుకోవడానికి ఉంటుంది, కొంతమంది కొంచెం ఎక్విప్మెంట్ డబ్బులు ఉంటాయి, కొంత కన్జ్యూమబుల్స్ మనీ ఉంటుంది. సో ఒక 20 lakhs నుంచి ఒక 5 crores వరకు అలాగా డిఫరెంట్ దాదాపు 20 ప్రాజెక్ట్స్ నాకు వచ్చి ఉంటాయి ఈ రీసెర్చ్ గురించి, వేరియస్ ఏజెన్సీస్ నుంచి, ఇంక్లూడింగ్ యూకే, ఇండియా, ఇంటర్నేషనల్ గ్రాంట్స్ కూడా ఉన్నాయి. సో ఈ డబ్బులతోని మేము రీసెర్చ్ చేస్తాం. ఇప్పుడు మీరు ఎంపికైన ఈ అవార్డు వల్ల ఈ రికగ్నిషన్ని ఎలా చూడాలి, మీరు ఎలా అనుభవిస్తున్నారు? నేను బెనిఫిట్గా చూడనండి. ఇట్స్ రికగ్నిషన్, ఇట్స్ టీమ్ వర్క్ అండి, ఒక్కరితోని కాదు. ఎందుకంటే ఇంతమంది హెల్ప్ చేస్తే ఒక రీసెర్చ్ అవుతుంది. సో ఇట్స్ రికగ్నిషన్ ఆఫ్ అవర్ వర్క్ ఫ్రమ్ ఇండియా అని నేను చాలా సంతోషపడుతున్నాను. ఇప్పుడు నౌ ఐ మెట్ మై ఫ్యాగ్ ఎండ్ ఆఫ్ మై కెరియర్. సో బట్ ఒక గుడ్ ఫీలింగ్ దట్ ఆ వర్క్ని రికగ్నైజ్ చేశారు అని ఒక మంచి ఫీలింగ్. ఎందుకు అనంటే వేరే వాళ్ళకు ఎంకరేజ్మెంట్ లాగా ఉంటుంది అని, ఓ మనం కూడా చెయ్యొచ్చు అని. అండ్ ఎవరన్నా ఇది రోల్ మోడల్గా తీసుకుంటే వాళ్లకు రీసెర్చ్ చేస్తే ఇంత ముందుకు వస్తాము. అవార్డ్స్ కోసం కాదండి, బట్ రీసెర్చ్ ఇట్ సెల్ఫ్ దాంతో ఎంత రివార్డింగ్ ఉంటుందంటే ఎవరికన్నా కంటి చూపు వచ్చేస్తే అది ఒక చాలా మంచి ఫీలింగ్, చాలా సాటిస్ఫాక్టరీ ఉంటుంది కెరియర్. ఎందుకంటే రీసెర్చ్ అంటే చాలామంది భయపడతారు, వెనకకి వెళ్ళిపోతారు, టైం పడుతుంది, మనీ లేదు అని. కానీ కష్టపడితే అన్నీ అవుతాయండి. మీరు ఒక ఇష్టంతో, ఒక ప్యాషన్ తోటి మీరు డెడికేటెడ్గా మీ పని మీరు చేసుకుంటూ వెళ్తూ ఉంటే అందులో భాగంగా ఆ క్రమంలో మీకు గుర్తింపు వచ్చింది. కానీ గుర్తింపు కోసం నేను వర్క్ చేయలేదు, పని చేయడం వల్ల గుర్తింపు వచ్చింది. ఇది నాకు చాలా తృప్తిగా ఉంది. అలాగే ఇలా గుర్తింపు రావడం వల్ల నాలాంటి వాళ్ళకి అవార్డ్స్ రావడం, మిగతా వాళ్ళకి కూడా ఇది ప్రేరణగా, ఇన్స్పిరేషన్గా ఉంటుంది అనేది మీరు చెప్తున్నారు, అంతే కదా? ఇప్పుడు ఈ అవార్డు ఎంపికలో మిగతా వాళ్ళు ఎవరైనా పార్టిసిపేట్ చేశారా? వాళ్ళు మన ఇండియా నుంచి ఎవరైనా పార్టిసిపేట్ చేశారా? అంటే ఎంతమంది నామినేషన్స్ అయినాయో అది మనకు తెలియదండి, ఎందుకంటే అవార్డ్ కమిటీ చూస్తుంది. కానీ వేరే వేరే డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి. కొన్ని రీసెర్చ్ అవార్డ్స్ కమ్యూనిటీ ఆఫ్థల్మాలజీలో ఉంటుంది, కొన్ని రీసెర్చ్ రెటీనా గురించి ఉంటుంది, ఇదేమో జనరల్ ఆఫ్థల్మాలజీ. సో వేరే కేటగిరీస్లో ఉంటాయి. కానీ ఎంతమంది అప్లై చేశారు, ఎంతమంది నామినేట్ అయినారు అది బయటికి రాదు. ఎవరికైతే వచ్చిందో వాళ్ళ పేరు వస్తుంది. సీక్రసీ మెయింటైన్ చేస్తారు. మాది ఏదైనా మీ డాక్టర్గా గ్లోబల్ లెవెల్లో రికగ్నిషన్ ఉన్న ఒక గొప్ప అవార్డుగా మనం భావించాలి, మీరు భావిస్తున్నారు. సో యాజ్ అన్ ఇండియన్ వీ మస్ట్ బీ ప్రౌడ్ ఆఫ్ ఇట్, అంతే కదా? మీరు ఈ వైద్య రంగాన్ని ఎందుకు ఎంచుకున్నారు? మీ కెరీర్ ఒకసారి మనం తలుచుకుందాము. అలాగే ఈ సబ్జెక్ట్ని, అనేక సబ్జెక్ట్స్ ఉంటాయి కదా, అనేక ఫ్యాకల్టీ చాలా ఉంటాయి కదా, కార్డియాలజీ ఉంటుంది, ఎన్నో ఉంటాయి కదా, ఇదే ఎందుకు ఎంచుకున్నారు అది తెలుసుకునే క్రమంలో మీరు మీ నేపథ్యం ఒకసారి చెప్పండి మేడం. మీ పుట్టుగా మీ నాన్నగారు వాళ్ళు ఏం చేసేవాళ్ళు, ఏ ఊరు, మీ ఎలా చదువు ఎలా మొదలైంది, అలాగే మిమ్మల్ని ఇటువైపు నడిపిన, మీకు ఇన్స్పిరేషన్గా నిలిపిన వాళ్ళు ఎవరు వైద్య వృత్తిలోకి రావడానికి, ఇవి ఒకసారి మనం మాట్లాడుకుందాం. మా ఫాదర్ కూడా డాక్టర్ అండి. మా ఫాదర్ ఆర్మీలో డాక్టర్ ఉండేది. ఆయనకు 5 సిబ్లింగ్స్, అందరూ డాక్టర్ కావాలని ఉండే. దాంట్లో మేము 3 డాక్టర్ అయినాము. ఆయన ఇన్స్పిరేషన్ చాలా ఉంది. స్పెషలీ ఆయన అనేది ఏంటి అంటే, ఉమెన్కి ఇది మోస్ట్ నోబెల్ ప్రొఫెషన్, అందరికీ నోబెల్ ప్రొఫెషన్, కానీ ఉమెన్కి కెరియర్ లాగా చాలా సూట్ అవుతుంది అని ఆయన అభిప్రాయం ఉండే. సో ఆయన చాలా మోటివేట్ చేసేది మమ్మల్ని. సో నేను, మా అక్క, మా అన్నయ్య, మేము 3 డాక్టర్స్. ఆర్మీలో కూడా సెలెక్ట్ అయినాను, కానీ చాలామంది ఆర్మీలో ఆల్రెడీ ఉన్నారు కాబట్టి ఇంకా నేను జాయిన్ కాలేదు. సబ్జెక్ట్స్ అంటారా, నాది ఫస్ట్ చాయిస్ పీడియాట్రిక్స్ ఉండేనండి. వైట్ కోట్ వేసుకున్నప్పటి నుంచి నేను ఒక పీడియాట్రిషియన్ అవుతాను అనే ఒక డ్రీమ్ ఉండేది నాది. అండ్ ఎండి పీడియాట్రిక్స్ కూడా నాకు వచ్చింది, మెరిట్ సీట్లో వచ్చింది, నేను జాయిన్ అయినాను. కానీ ఆల్రెడీ ఐ వాజ్ మ్యారీడ్ ఇంటర్న్షిప్లో. ఫర్ డిఫరెంట్ రీజన్స్ నేను రాజస్థాన్లో ఎక్కడైతే చదివానో అక్కడి నుంచి నేను వాపస్ ఆంధ్రప్రదేశ్, ముందు ఆంధ్రప్రదేశ్కి వచ్చాను. కానీ నేను ఇక్కడ చదవలేదు కాబట్టి నాన్ లోకల్ అయిపోయినాను. సో ఇక్కడ 2 times రాసినా నాకు పీడియాట్రిక్స్ రాలేదు. సో నాకు వేరే క్లినికల్ సబ్జెక్ట్స్ మీద అంత ఇంట్రెస్ట్ లేకుండే. నా సెకండ్ సబ్జెక్ట్ వాజ్ పెథాలజీ. సో ఇది ఒక్కటి నేను అందరికీ చెప్తాను ఏంటంటే, సెకండ్ సబ్జెక్ట్ తీసుకుంటే అదేదో డిఫీట్ లాగా అనుకోవద్దు.
దాంట్లో కూడా ఏ సబ్జెక్ట్ తీసుకున్నా దాంట్లో చాలా ప్రాస్పెక్ట్స్ ఉంటాయి. నేను ఉస్మానియాలో డిప్లొమా చేశాను, నిమ్స్లో ఎండి చేశాను. నిమ్స్లో ఎండి చేసేటప్పుడు ప్రొఫెసర్ రత్నాకర్ గారు అండ్ డాక్టర్ జిఎన్ రావు గారు, ఎల్వి ప్రసాద్ చైర్మన్ గారు, వీళ్ళిద్దరూ నన్ను చాలా గైడ్ చేశారు. ఐ పెథాలజీలో నా థీసిస్ కూడా ఐ పెథాలజీ మీద ఉండే. అప్పటి నుంచి నాకు చాలా ఐ పెథాలజీ మీద ఇంట్రెస్ట్ వచ్చింది. అంటే నాన్నగారు డాక్టర్ కదా, అంటే ఆయన స్పెషలైజేషన్ ఏంటి? ఆయన మెడిసిన్ చేసిన తర్వాత జనరల్ మెడిసిన్ జస్ట్ ఎంబీబీఎస్ చేసేసి ఆర్మీలో జాయిన్ అయిపోయినారు. సో మా బ్రదర్ మెడికల్ ఆంకాలజిస్ట్, క్యాన్సర్ స్పెషలిస్ట్ అండి. మా అక్క బావ కూడా ఇద్దరు డాక్టర్స్. సో అలాగా చాలా మంది ఉన్నారు మా ఇంట్లో డాక్టర్. అంటే మీ వాళ్ళంతా ఎక్కడెక్కడ ఉన్నారు, ఏ ఊర్లో? మా అన్నయ్య కూడా ఆర్మీలో జాయిన్ అయ్యారు. ఆయన డిఎం మెడికల్ కర్నల్ లాగా రిటైర్ అయినారు. విఎస్ఎం అవార్డు కూడా వచ్చింది ఆయనకు. అండ్ ఇప్పుడు ఢిల్లీలో ఉంటారు. మా అక్క ఫ్యామిలీ మెడిసిన్ చేసింది. వైద్య విధాన పరిషత్లో వాళ్ళిద్దరు డాక్టర్ ఉండే. మా బావగారు కూడా హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ చేసి ఆయన నిమ్స్లో చేశారు, వైద్య విధాన పరిషత్లో చేశారు. దాని తర్వాత నేను. సో మిగతా మా బ్రదర్ ఇన్ లా ఇస్ ఈఎంఈలో ఉన్నారు, బ్రిగేడియర్ గారు. ఇప్పుడు పల్లె సృజన అని ఎన్జిఓలో ఉంటారు. మా ఇంకో బ్రదర్ నేవీలో ఉన్నారు. సో ఆర్మీ డాక్టర్స్ లైఫే మాకు ఎక్కువ పరిచయం. అంటే మీరు ఒకరే ఆర్మీలోకి వెళ్ళలేదు? ఇద్దరు ఇంకో సిస్టర్, మేమిద్దరం సివిలియన్స్, మిగతా అందరూ ఫౌజీ. అంటే ఫ్యామిలీ మెడిసిన్ అంటే జనరల్ మెడిసినే కదా? జనరల్ మెడిసిన్ అంతే కదా, మనం జనరల్ మెడిసిన్ అంటాం. మీరు మామూలుగా నాన్నగారు ఆర్మీ డాక్టర్ అంటే ఆర్మీలో ఉన్న వాళ్ళకి చాలా చోట్ల ట్రాన్స్ఫర్లు అవుతూ ఉంటాయి కదా. మీరు మామూలుగా నేటివ్ ఎక్కడ మేడం? మాది హైదరాబాద్ అండి. మా ఫాదర్ది నల్గొండ, మా ఇన్లాస్ వాళ్ళది కరీంనగర్. కానీ 4th క్లాస్లో అప్పుడు తెలంగాణ ఎడ్యుకేషన్ అప్పుడు మా ఫాదర్ అనుకున్నారు చాలా డిస్టర్బెన్స్ ఉంది అనేసి మమ్మల్ని అజ్మీర్, ఆయన నసిరాబాద్ పోస్టింగ్ అప్పుడు మమ్మల్ని అక్కడికి తీసుకువెళ్ళారు. అక్కడ మేము సోఫియా స్కూల్లో జాయిన్ అయిపోయినాం. కానీ అక్కడ అంత చదువులు బాగుండే వరకు మా ఫాదర్ అనుకున్నారు ఇక్కడే కంటిన్యూ చేస్తే బాగుంటుంది, మళ్ళీ డిస్టర్బ్ ఎందుకు చేయాలనేసి. వాళ్ళు, మా పేరెంట్స్ చాలా సాక్రిఫైస్ చేశారండి. ఆయన నేఫా పోస్టింగ్, భూటాన్ పోస్టింగ్, లద్దాఖ్ పోస్టింగ్ అన్నీ తీసుకొని 7 years సెపరేటెడ్ ఫ్యామిలీ లాగా మా మదర్ని అక్కడ ఉంచారు. దాని తర్వాత మేము ఇక మళ్ళీ హాస్టల్కి వెళ్ళిపోయినాం. సో అందుకనే మా చదువు డిస్టర్బ్ కాకుండా వాళ్ళు చాలా సాక్రిఫైస్ చేశారు. ఇంటర్మీడియట్ అవన్నీ ఎక్కడ చదువుకున్నారు? 10th అవన్నీ మీరు? 4th class ఆన్వర్డ్స్ రాజస్థాన్ అండి. సోఫియా హైయర్ సెకండరీ స్కూల్ అండ్ దెన్ మెడికల్ కాలేజ్. సో ఎక్కువ మీ అనుబంధం రాజస్థాన్తో ఎక్కువ? ఎస్. ఈ చైల్డ్హుడ్, టీనేజ్ అంతా అక్కడే? అవునండి. తర్వాత ఎంబీబీఎస్ అవన్నీ? ఎంబీబీఎస్ కూడా అక్కడే చేశాను. ఇక్కడ ఉస్మానియాలో నేను డిప్లొమా చేశాను. దాని తర్వాత ఎండి నిజామ్స్ నుంచి చేశాను. అంటే మీరు ఈ మెడికల్ ఫీల్డ్ ఎంచుకొని ఇందులో చదువుకోవడానికి మీ నాన్నగారే మీకు మెయిన్ ఇన్స్పిరేషన్, ప్రేరణ. తర్వాత ఎండి ఎక్కడ చేశారు? ఎండి నిజామ్స్లో చేశానండి. నిజామ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, హైదరాబాద్. పీడియాట్రిక్స్ అంటే చిన్నపిల్లల వైద్యం కదా? అవునండి. చిన్నపిల్లల వైద్యం నుంచి మీరు కంటి వైద్యంలోకి మారారు. అదే చెప్తున్నాను కదండి, ఇష్టమైతే అదే ఉండే. ఫస్ట్ చాయిస్ వాజ్ పీడియాట్రిక్స్. కానీ రాజస్థాన్లో దొరికింది నాకు మెరిట్ సీట్. కానీ ఇక్కడికి నేను నాన్ లోకల్ అయిపోయే వరకు నాకు సీట్ దొరకలేదు. నేను రాసాను ఎంట్రన్స్, నాకు రాలేదు. సో అందుకని నేను సెకండ్ చాయిస్ పెథాలజీగా తీసుకున్నాను. నేను ఎందుకు మీకు పీడియాట్రిక్స్ అంటే అంత ఇష్టం? రీజన్ ఉండదు, కానీ పిల్లల్ని ట్రీట్ చేయడము ఒక లైవ్లీనెస్ వస్తుంది అండ్ ఇట్స్ వెరీ సాటిస్ఫైయింగ్. అంటే మామూలుగా పెథాలజీ అనేది అందరికీ బాగా పరిచయమైన, చాలా మంది తెలుసు, జనరల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి పెథాలజీ అనే పేరు తెలుసు. కానీ ఐ పెథాలజీ అనేది చాలా మందికి తెలియదు యాక్చువల్గా. కరెక్ట్, అది కరెక్ట్ అండి. అంటే ఎట్లయితే సర్జికల్ ఫీల్డ్స్, మెడికల్ ఫీల్డ్స్ అన్ని డివైడ్ అయిపోయినాయో, ఇప్పుడు పల్మనాలజీ, ఆర్థోపెడిక్స్, ఇవన్నీ న్యూరాలజీ ఉంటారు కదా, వాటిలో ఉన్న కేసెస్ అయితే వస్తాయి, టిష్యూస్ వస్తాయో దాన్ని అర్థం చేసుకొని దాన్ని డయాగ్నోస్ చేయడానికి మా స్పెషలైజేషన్స్ కూడా పెరగాలి. సో హెమటోపెథాలజీ, న్యూరోపెథాలజీ, నెఫ్రోపెథాలజీ, అలాగా పెథాలజీ స్పెషలైజేషన్స్ కూడా పెరుగుతున్నాయి. సో నాకు ఆఫ్థల్మాలజీలో వీళ్ళిద్దరు ట్రైనింగ్ ఇచ్చారు కాబట్టి నేను కూడా దాంట్లోనే కంటిన్యూ చేశాను. కాకల సుబ్బారావు గారితో కూడా మీకు అనుబంధం ఉందా? కరెక్ట్ అండి. నేను ఎండి చేసిన తర్వాత నాకు చిన్నపిల్లలు ఉన్నారు, నాకు అంత ఇంటెన్స్ వద్దు, నాకు కొంచెం లైట్ జాబ్ ఉండాలి అని అనుకున్నాను. అప్పుడు కాకర్ల సుబ్బారావు గారు అప్పుడే మెడ్విన్కి జాయిన్ అయ్యారు డైరెక్టర్గా. సో ఆయనను కలిస్తే ఆయన అన్నారు అక్కడికి వచ్చేసి. సో ఒక 4 years నేను మెడ్విన్లో చేశానండి జనరల్ పెథాలజీ. అప్పుడు నన్ను టాటా ఇన్స్టిట్యూట్ కూడా పంపించారు, టాటా హాస్పిటల్కి, క్యాన్సర్ డయాగ్నోసిస్ గురించి, ఆంకోపెథాలజీ అంటాము. ఆ ట్రైనింగ్ కూడా తీసుకున్నాను, బాగా ఉండే. మళ్ళీ 98లో డాక్టర్ జిఎన్ రావు గారు అన్నారు మాకు పెథాలజిస్ట్ అవసరం, ఇప్పుడు నువ్వు వస్తావా అని అడిగితే నేను అప్పుడు ఇంకా ఆలోచించుకొని, టైం ఎక్కువ ఉంటుంది, అది ఒక్కటే ఉండే,
బట్ నా రీసెర్చ్ మాత్రం ఎల్వి ప్రసాద్కి జాయిన్ అయినప్పటి నుంచే అవుతుందండి. అంటే దట్ ఎన్వైరన్మెంట్ ఈజ్ వెరీ స్టిమ్యులేటింగ్. చాలా కేసెస్ వస్తాయి, చాలా జనరల్ పెథాలజీ నుంచి కంపేర్ చేస్తే చాలా తక్కువ. మాకు జనరల్ పెథాలజీలో హెడ్ టు ఫుట్ చాలా మటీరియల్ వస్తుంది డయాగ్నోసిస్కి, చాలా బిజీ ఉంటాం. అదే ఐ పెథాలజీకి చాలా తక్కువ మటీరియల్ ఉంటుంది. సో యాజ్ అ పెథాలజీ స్టార్టింగ్లో చాలా నేను ఎందుకు షిఫ్ట్ అయినాను దీనికి అని కొంచెం హెసిటేషన్ అయింది. బట్ దెన్ దాంతోపాటు క్లినికల్ వర్క్తో పాటు రీసెర్చ్ కూడా చేస్తే అప్పుడు అర్థమైంది. ఇన్ఫ్యాక్ట్ డాక్టర్ అశోక్ గారు అనేసి ఉస్మానియాలో ఉంటారు. సో నేను ఆయనని అడిగాను, మా సార్ని, ఇలా నాకు ఆపర్చునిటీ ఉంది, ఐ పెథాలజీ హెడ్గా రమ్మంటున్నారు, మళ్ళీ నేను డీవియేట్ అయిపోతే ఎలా ఉంటుంది నా కెరియర్ అని అంటే డాక్టర్ అశోక్ గారు అన్నారు, నేను అదే మిస్టేక్ చేశానమ్మా, నాకు హెమటోపెథాలజీలో ఎక్స్పర్టీస్కి అవకాశం ఉండే, కానీ నేను అన్నిట్లో రొటేట్ అయినాను. నువ్వు ఎలా తీసుకోవాలంటే ఒక సబ్జెక్ట్ తీసుకుంటే దాంట్లో యూ షుడ్ బి ద లాస్ట్ వర్డ్, నువ్వు దాంట్లో ఎంత డీప్గా వెళ్తే అంత బాగుంటుంది అని ఆయన నన్ను చాలా ఎంకరేజ్ చేశారు. సో అప్పుడు నేను దెన్ ఐ డిసైడెడ్, ఇంట్రెస్ట్ ఉండే కానీ ఒక హెజిటేషన్ ఉంటుందండి, కెరియర్ డిసిషన్స్లో కొంచెం హెజిటేషన్ ఉంటుంది. అది ఓవర్కమ్ అయిన తర్వాత దెన్ స్టార్టింగ్ ఫస్ట్ 1 or 2 years ఆ టైమింగ్స్ అవి అలవాటు అయిపోయిన తర్వాత కెరియర్ చాలా బాగా పైకి వచ్చిందండి. అంటే మీరు డాక్టర్ కావాలని అనేది మీ నాన్నగారి యొక్క ఆశయము, ఆయన ఆలోచన, అలాగే ఆయన ప్రేరణ. అయితే మీకు తర్వాత, మీ నాన్నగారి తర్వాత మిమ్మల్ని బాగా ఇన్స్పైర్ చేసిన వాళ్ళ పేర్లు చెప్పాలంటే ఎవరి పేర్లు చెప్తారు? నేను ప్రొఫెసర్ రత్నాకర్ గారు నన్ను ఐ పెథాలజీ టీచ్ చేశారు. డాక్టర్ జిఎన్ రావు గారు అసలు మొత్తం నాకు ఆపర్చునిటీ ఇచ్చింది ఎల్వి ప్రసాద్లో, నన్ను ఇన్స్పైర్ చేసింది. నువ్వు 5 years తర్వాత నువ్వు ఎక్కడ ఉంటావు అని అలా ప్లాన్ చేయాలి, ఇంకా చిన్న చిన్న గ్రాంట్స్ కాదు, నువ్వు పెద్ద పెద్ద గ్రాంట్స్ రాయాలి, ఇంకా పెద్దగా ఆలోచించాలి, అలా చాలా ఇన్స్పైర్ చేశారు. అడ్మినిస్ట్రేషన్ వైజ్ డాక్టర్ కాకర్ల సుబ్బారావు వాజ్ వెరీ గుడ్ అండి, చాలా గుడ్ అడ్మినిస్ట్రేటర్ ఉండేది. టైం మేనేజ్మెంట్, డిసిప్లిన్, సో అందరి దగ్గర నుంచి కొంత నేర్చుకుంటాం. ప్రొఫెసర్ బాలసుబ్రహ్మణ్యం గారు అని ఉండేది రీసెర్చ్ డైరెక్టర్ ఎల్వి ప్రసాద్లో. ఆయన కమాన్ ఇంకా ఎక్కువ గ్రాంట్స్ రాయాలి, ఇంకా ఎక్కువ గ్రాంట్స్ రాయాలి. సో అలా ఒకటి అయిపోయే లోపల మేము ఇంకా 3 గ్రాంట్స్ రాసేది. సో ఆ కల్చర్, రీసెర్చ్ కల్చర్ ఉంటుందండి, అది కొన్ని ఇన్స్టిట్యూట్లో లీడర్షిప్తోనే వస్తుంది. అది ఐ ఎక్స్పీరియన్స్ దట్ ఇన్ ఎల్వి ప్రసాద్. వాజ్ వెరీ ఫార్చునేట్ అక్కడ అవకాశం దొరికినందుకు. ఎల్వి ప్రసాద్ దగ్గర ఇన్స్టిట్యూట్ ఎన్ని రోజులు ఉన్నారు, ఎన్నేళ్ళు ఉన్నారు? ఆల్మోస్ట్ 13 years ఉన్నామండి. చాలా పీరియడ్. మెడ్విన్లో 4 years. కెరీర్ ప్రారంభంలో మెడ్విల్ ఉన్నారు. అది జనరల్ ప్రాక్టీస్ కోసం చాలా బాగున్నా, క్లినికల్ ప్రాక్టీస్ కోసం ఇట్ వాస్ వెరీ గుడ్ బేస్ అండి. ఎక్కువ పీరియడ్ మీరు ఇక్కడే ఉన్నారు ఎల్వి ప్రసాద్ నుంచి. మళ్ళీ 2010లో నన్ను యూనివర్సిటీ నుంచి ఆపర్చునిటీ వచ్చిందండి. ప్రొఫెసర్ హస్నైన్ గారు అడిగారు, మేము వి వాంట్ యూ టు కమ్ అండ్ బిల్డ్ ద స్కూల్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అని స్టార్ట్ చేశారు. వాళ్ళది క్లినిషియన్ సైంటిస్ట్ ఉంటే అక్కడ బాగుంటుంది అని అలాగా ఇన్విటేషన్ పిలిస్తే అప్పుడు నేను మళ్ళీ ఇంకొక కెరియర్ షిఫ్ట్. సో యాజ్ అ ఉమెన్ ఆర్ యాజ్ ఎ క్లినిషియన్ కొంతమంది లైఫ్లో చాలా ట్విస్ట్ అండ్ టర్న్స్ వస్తాయండి, బట్ దాంతో భయపడే అవసరం లేదు. ఎవ్రీ టర్న్ ఈజ్ ఫర్ అ గుడ్ చేంజ్ అని అనుకోవాలి. ఆపర్చునిటీస్ తోని భయపడొద్దు అని నేను అంటాను. సెంట్రల్ యూనివర్సిటీకి ఇప్పుడు మీరు డీన్గా ఉన్నారు కదా? సెంట్రల్ యూనివర్సిటీలో డిఫరెంట్ స్కూల్స్ ఉంటాయండి, నేను స్కూల్ ఆఫ్ మెడికల్ సైన్సెస్కి డీన్గా ఉన్నారు. అయితే క్లినికల్ ప్రాక్టీస్ అంటే మామూలు అందరికి అర్థమయ్యే భాషలో చెప్పాలంటే డాక్టర్గా ఒక హాస్పిటల్ పెట్టుకోవాలి, లేదా ఏదో హాస్పిటల్లో రోగుల్ని చూడటం క్లినికల్ ప్రాక్టీస్. ఇంకో పక్కనేమో హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ 2, 3 రీసెర్చ్, 4 అడ్మినిస్ట్రేషన్ పరిపాలన, 5 బోధించటం, పాఠాలు చెప్పటం. డాక్టర్ అంటే ఎంబీబీఎస్ చదువుకునే వాళ్ళకి, కోర్సు చదువుకునే వాళ్ళకి పాఠాలు చెప్పటం. వీటన్నిటిలో కూడా మీ ప్రయాణం సాగింది అంతే కదా? కరెక్ట్ అండి. ఇన్నిట్లో అందరికీ జరగదు కదా. కొంతమంది కేవలం వాళ్ళు ప్రాక్టీస్ చేస్తూనే ఉంటారు, కొంతమంది కేవలం రీసెర్చ్ చేస్తారు, కొంతమంది మెడికల్ ప్రొఫెసర్స్ కానీ కొంతమంది ఉంటారు, కొంతమంది అడ్మినిస్ట్రేషన్లో ఉంటారు. మీరు క్లినికల్ ప్రాక్టీసు, అడ్మినిస్ట్రేషను, రీసెర్చ్, టీచింగు, ఇలా మల్టీగా మీరు ప్రయాణం చేస్తున్నారు కదా. ఈ మల్టీగా చేయడం అనేది మీకు ఛాలెంజ్ అవ్వలేదా, లేకపోతే ఏదో ఒకదాన్ని ఎంచుకుంటే సరిపోతుంది కదా అనిపించలేదు ఇప్పుడు మీకు? అంటే ఎల్వి ప్రసాద్ 2 ఉండేది, క్లినికల్ రీసెర్చ్ 2 పెరిగే వరకు 2 చేయగలుగుతానా అని ఒక డైలమా వస్తుంటుందండి. కానీ దాంతో ఏంటి అంటే కొంచెం మనం వీ హ్యావ్ టు వర్క్ ఎక్స్ట్రా హార్డ్. ఎక్కువ కావాలి అని అంటే ఎక్కువ కష్టపడాలండి. ఎక్స్ట్రా మైల్, యూ హ్యావ్ టు వాక్ దట్ ఎక్స్ట్రా మైల్, కరెక్ట్.
సో దానికోసం భయపడితే మాత్రం యూ వోంట్, అంటే రీసెర్చ్ చేసే అవసరం లేదు. కానీ ఒకసారి మనకు అలవాటు అయిపోతే మనం చేయకుండా ఉండలేము. అది లాంగ్ వర్కింగ్ చేస్తున్నప్పుడు అయ్యో ఇంకొక గ్రాంట్, పిహెచ్డి స్టూడెంట్స్ కావాలి అని అంటే వాళ్ళ కోసం డబ్బులు కావాలి, రీసెర్చ్ కావాలి, సో గ్రాంట్స్ అప్లై చేయాలి. సో ఆ కల్చర్ చాలా సాటిస్ఫాక్షన్ అండి. అండ్ ఇక్కడ యూనివర్సిటీలో ఇప్పుడు ఆటోమెట్రిక్ కోర్స్ ఉంది, మాకు పబ్లిక్ హెల్త్ ఉంది. వాళ్ళకు కూడా అదే చెప్తాను, మీరు ఎక్కడ వెళ్ళినా మీకు మీకు ఇండస్ట్రీకి వెళ్ళొచ్చు, రీసెర్చ్కి వెళ్ళొచ్చు, టీచింగ్కి వెళ్ళొచ్చు, అన్నిటికీ. కానీ కొంతమందిని మనం ఇన్స్పైర్ చేస్తే క్లినిషియన్ సైంటిస్ట్ అనేది మనం మాట్లాడుకున్నట్టు తక్కువ మంది ఉన్నారండి. ఆ క్లినిషియన్ సైంటిస్ట్ కార్డర్ కొంచెం ఇంకా పెరగాలి. అది ఇంకొంత పెరిగితే, ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగితే అది చాలా బాగుంటుంది అని. రీసెర్చ్ కూడా జరగాలి, రీసెర్చ్ జరగాలి. అండ్ అందరికీ ఇన్స్టిట్యూట్స్లో కొంచెం కల్చర్ పెంచుకుంటే, రీసెర్చ్ కల్చర్ అందరికీ ఉంటుంది కోరిక, కానీ ఎలా చేయాలి, మాకు ఫెసిలిటీస్ లేవు కదా అని కొంచెం హెసిటేట్ చేసి వెనకకు వెళ్ళిపోతారు. సో అకాడమిక్ ఎక్సలెన్స్ తర్వాత మనకు ప్రొఫైల్ కూడా ఇంపార్టెంట్ కదా. అంటే క్లినికల్ క్వశ్చన్స్ అందరికీ ఉంటాయండి. టీమ్ వర్క్ అండి, ఒకటి బిల్డ్ టీమ్. సైంటిస్టులు కావాలి, స్టూడెంట్స్ కావాలి, పేషెన్స్ ఉండాలి, పర్సీవియరెన్స్ ఉండాలి, గ్రాంట్స్ రాసే ఓపిక ఉండాలి, కొలాబరేటివ్ మైండ్ ఉండాలి. సో ఇవన్నీ ఐ థింక్ ఆ జర్నీ టీచర్స్ యూ అండి. అంటే మామూలుగా డాక్టర్ ప్రొఫెషన్ అనగానే బాగా డబ్బులు సంపాదించే ప్రొఫెషను అనేది ఒక ముద్ర. లాయర్లు ఎలా ఉన్నా డాక్టర్ల వరకు తీసుకుంటే డాక్టర్లకు బాగా డబ్బులు సంపాదించే ప్రొఫెషను. అందుకే సొంతంగా క్లినిక్లు పెట్టుకోవడం, చిన్న క్లినిక్ పెట్టి తర్వాత మల్టీ స్పెషల్ హాస్పిటల్ పెట్టడం, మిలీనియల్ అయిపోవడం, తర్వాత బ్రాంచెస్ పెట్టడం, తర్వాత ఒక బ్రాండ్ బిల్డ్ చేయడం, ఆ బ్రాండ్తో చైన్ ఆఫ్ హాస్పిటల్స్ పెట్టడం, చైన్ ఆఫ్ స్టార్ హోటల్స్ లాగా ఇలా నడుస్తున్న వ్యవస్థ మనం చూస్తున్నాం కదా. బాగా డబ్బులు ఇచ్చే ప్రొఫెషన్గా డాక్టర్ ప్రొఫెషన్ అంటారు. మామూలుగా మీరు ఈ ప్రాక్టీస్లో ఉంటే, క్లినికల్ ప్రాక్టీసు, హాస్పిటల్ కట్టుకోవడం, ఇలా ఇదిలో ఉంటే ఎక్కువ డబ్బులు సంపాదించే అవకాశం ఉంటుంది కదా. దానికంటే మీరు ఎందుకు ఈ రీసెర్చ్ వైపు, టీచింగ్ వైపు మరలారు మీరు? డబ్బులు వస్తాయేమో, కానీ జాబ్ అండ్ కెరియర్కి ఒక డిఫరెన్స్ ఉంటుందండి. జాబ్ గెట్స్ యూ మనీ. కెరియర్ ఏంటి అంటే మనం ఒక ఐడెంటిటీ ఉంటుంది, ఒక సబ్జెక్ట్లో ఎక్స్పర్టీస్ వస్తుంది, సాటిస్ఫాక్షన్ ఉంటుంది, అదొక జర్నీ అండి. డబ్బులు కరెక్టే, మీరు చెప్పినట్టు చాలా అవకాశాలు వచ్చినాయి. మీరు రాండి మేడం, మనం ఓపెన్ చేద్దాం ల్యాబ్. మా జూనియరే అన్నారు, నేను బ్లాంక్ చెక్ ఇస్తాను, మీరు ఎంత కావాలంటే రాసుకోండి అంటే. ఇంకోటి మన మైండ్ సెట్ కూడా ఉంటుంది. మేబీ మా ఫ్యామిలీలో అంత సర్వీస్ ఓరియంటెడ్ మెంటాలిటీ ఉన్నదేమో, మా ఫ్యామిలీ కల్చర్ ఏమో, జాబ్ ఓరియంటేషన్ ఉందేమో అనుకుంటున్నాను. అది కూడా ఒక రీజన్ ఉండిండొచ్చు. కానీ వర్క్ కల్చర్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్, కెరియర్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ మనీ అండి. అంటే జాబ్ ఓరియంటేషను, అలాగే నాలెడ్జ్ ఓరియంటేషను, దాని ద్వారా పొందే హ్యాపీనెస్ అనే దాన్ని మీరు జెనెటిక్గా మీకు వచ్చేసింది, అంతే కదా. నేచర్ అండి. అంటే అందరి దగ్గర టాలెంట్ ఉంది. ఆ టాలెంట్ వాళ్ళు దేంట్లో వాడుకుంటారు, ఎలా వాడుకుంటారు, దాన్ని బట్టి ఉంటుందండి. ఎవ్రీవన్ హ్యాస్ టు పుట్ ద టాలెంట్ టు బెస్ట్ యూజ్. కొంతమంది వెరీ గుడ్ క్లినిషియన్స్ ఉంటారు, దే ఆర్ గుడ్ ఎట్ దట్, దే షుడ్ ఎక్సెల్. లేకుంటే ఇంతమంది మన ఇండియాలో పేషెంట్స్ని ఎవరు చూస్తారు, అందరు రీసెర్చ్ చేయలేరు కదా. అన్ని కేటగిరీస్లో ఎక్స్పర్ట్స్ కావాలండి. గుడ్ టీచర్స్ కావాలి, గుడ్ క్లినిషియన్స్ కావాలి, గుడ్ రీసెర్చర్స్ కావాలి, గుడ్ అడ్మినిస్ట్రేటర్స్ కావాలి. సో ఏ ఫీల్డ్ తీసుకున్నా దాంట్లో చాలా స్కోప్ ఉంటుంది. We have to give our best. ఎల్వి ప్రసాద్ ఇన్స్టిట్యూట్ చాలా ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూట్. ఇప్పుడు కన్ను అనగానే సరే శంకర్ నేత్రాలయం కొంతమంది గుర్తుంటుంది, చాలా మందికి ఎల్వి ప్రసాద్ గుర్తుంటుంది. అది ఒక సినానిమ్ అయిపోయింది. అవునండి. మీరు ఆ 13 సంవత్సరాల పాటు ఎల్వి ప్రసాద్లో మీరు ఏమేమి బాధ్యతలు చూసేవారు? అంటే నేను అక్కడ ఐ పెథాలజీ డిపార్ట్మెంట్ ఉంది కదా, అది నేను గ్రో చేశాను. ఐ వాజ్ ద హెడ్. నాకంటే ముందు ఒక క్లినిషియన్ ఉండేది, ఆయన నుంచి తీసుకున్నాను. సో ఐ పెథాలజీ మాకు ఒక 150 స్పెసిమెన్స్ నుంచి 5000 స్పెసిమెన్స్ వరకు రావడం మొదలైంది. వేరే ఇన్స్టిట్యూట్స్ వాళ్ళు కూడా శాంపిల్స్ పంపించడం మొదలుపెట్టారు. సో ఐ పెథాలజీ డిపార్ట్మెంట్ని చాలా మంచిగా ప్రోగ్రెస్ అయింది దాంట్లో. అది కాక స్టెమ్ సెల్ రీసెర్చ్ స్టార్ట్ చేశాను అక్కడ. దట్ ఐ స్టార్టెడ్ 2001లో. ఇన్ఫ్యాక్ట్ డాక్టర్ అబ్దుల్ కలాం గారు మా ఒక ఫెసిలిటీని ఇనాగ్రేట్ కూడా చేశారు. సో ఆయన ఎప్పుడు అడిగేది, రెటీనా ఎప్పుడు చేస్తారమ్మా మీరు, రెటీనా ఎప్పుడు సో అక్కడ కల్చర్ వాజ్ వెరీ గుడ్. స్టెమ్ సెల్ ల్యాబ్ స్టార్ట్ చేసాము, చాలా గ్రాంట్స్ చేసాము, క్లినికల్ వర్క్ కూడా వెళ్ళింది. సో అక్కడ బేసిక్ చేసాము, ప్రీ క్లినికల్ చేసాము, అండ్ క్లినికల్కి చేసాము అక్కడ. అంటే ఎల్వి ప్రసాద్ ఇన్స్టిట్యూట్లో ఇంత మల్టీగా మీరు వర్క్ చేసిన వాళ్ళు మీరు ఎలా వదులుకున్నారు మిమ్మల్ని వాళ్ళు?
వదులుకున్నారంటే నాకు ఇక్కడ వాళ్ళు పిలిచారు కాబట్టి యూనివర్సిటీలో పిలిచినప్పుడు నేను ఐ హ్యాడ్ దిస్ డైలమ్ అండి. అప్పుడు కూడా నాకు వన్ మోర్ క్రాస్ రోడ్స్ మీద ఉన్నాను, వెళ్ళాలా వద్దా అని. నేను అనుకున్నాను ఇక్కడ ఆఫ్థల్మాలజీలోనే చేస్తున్నాను కదా, అక్కడ ఇంకా ఎక్కువ ఫీల్డ్స్లో ఎక్స్పాండ్ కావచ్చు అనే ఉద్దేశంతో వెళ్ళాను. ఇంకొకటి, మనకు కావాల్సింది చేయాలా, ఎవరైనా వాళ్ళకు అవసరం ఉన్నది అని చేయాలా, అది కూడా ఒక డైలమా ఉంటుందండి. డాక్టర్ జీఎన్ రావు అన్నారు, ఎలా ఉంటావు అక్కడ, నువ్వు ఎంత ప్రొటెక్టెడ్ ఎన్వైరన్మెంట్ నుంచి బయటకు వెళ్తున్నావు, ఎలా ఉంటావు అని అన్నారు. అక్కడ ఛాలెంజెస్ నాకు తెలీదు యూనివర్సిటీ వెళ్ళే ముందు, కానీ యూనివర్సిటీ ఆపర్చునిటీస్ అది ఒక క్యాన్వస్, పెద్ద క్యాన్వస్ అండి. ఎక్కువ మంది స్టూడెంట్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తే ఆ రివార్డ్ వేరు. సో రీసెర్చ్ కూడా కొన్ని రోజులు అడ్మినిస్ట్రేషన్లో టీచింగ్లో వెళ్ళే వరకు కొంచెం బ్యాక్ సీట్ తీసుకుంది రీసెర్చ్. బట్ దెన్ మళ్ళీ వచ్చేసాం, ఒక 4-5 years లోపల మళ్ళీ వి గాట్ బ్యాక్ టు రీసెర్చ్. మీది లవ్ మ్యారేజ్ అని విన్నాను, నిజమేనా అండి? అది ఎలా? అవునండి, మా ఫాదర్ ఫ్రెండ్, మా నాన్నగారు అప్పుడు బిఫోర్ గోయింగ్ టు ద ఆర్మీ ఆయన స్టేట్ సర్వీస్లో ఉండేది. అప్పుడు మా మామయ్య, హీ వాజ్ ఎ తహసీల్దార్ ఎట్ దట్ టైం. అయితే వాళ్ళ పిల్లలు మేమంతా చాలా క్లోజ్గా ఉండేది. కానీ మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోయినాం, హైదరాబాద్ నుంచి. హైదరాబాద్ 4th classలో నేను వెళ్ళిపోయినాను. మళ్ళీ 10th 11th మళ్ళీ రావడం మొదలు పెట్టేస్తే అప్పుడు రమేష్, మై హస్బెండ్, మేము ఇంటరాక్ట్ అవుతున్నాము. ఆయన మూవ్ ఫస్ట్ చేశారు, దాని తర్వాత మెడిసిన్ అయ్యే వరకు అప్పుడు మేము ఇంటర్న్షిప్లో మా పెళ్ళయిందండి. కొంచెం నేను నార్త్ అలవాటు అయిపోయింది, నేను సౌత్లో సెటిల్ అవుతానా లేదా అన్న హెజిటేషన్ ఉండే. డాక్టర్ నాన్ డాక్టర్ది కూడా కొంతమందికి డైలమా ఉంటుంది. బట్ ఇట్స్ మోర్ ఆఫ్ అ పర్సన్ దాన్ ప్రొఫెషన్ అండి. మనము మ్యారేజ్ గురించి ఆలోచిస్తే, అండ్ ఫ్యామిలీ చాలా తెలిసిన ఫ్యామిలీ, చాలా మంచి ఫ్యామిలీ, అండ్ పేరెంట్స్ అందరికీ సపోర్ట్ చేస్తారండి. ఇన్లాస్ సపోర్ట్ చేయడం చాలా గ్రేట్. సో నాకు ఇన్లాస్ సపోర్ట్ కూడా చాలా ఉన్నది. మా అత్తేమో, నా ఎండి, డీసీపీ, ఎండి అన్నీ నాకు పెళ్ళైన తర్వాత అయింది. సో దాని కారణం అంతా మా ఇన్లాస్ అండ్ మా ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ సపోర్ట్ అండి. పెళ్లి చేసుకోవాలి, అమ్మాయికి అబ్బాయి దొరకాలన్నా, అబ్బాయికి అమ్మాయి దొరకాలన్నా చాలామంది ఏం చేస్తారంటే సేమ్ ఫీల్డ్ ఎంచుకుంటే వాళ్ళు ఒకరినొకరు ఆ ఫీల్డ్ తెలుసుకుంటారు కాబట్టి సేమ్ ఫీల్డ్ నుంచి ఎవరైనా ఎంచుకుందామో అమ్మాయిగా కానీ అబ్బాయి కానీ అనేది ఒకటి నడుస్తుంది. ఒక్కోసారి లేకపోతే వేరే ఫీల్డ్ నుంచి నచ్చితే చేసుకోవాల్సి వస్తుంది కదా. దీన్ని ఎలా చూస్తారు మేడం, మీరు ఏం సజెస్ట్ చేస్తారు? అది డైలమా ఉంటుందండి అందరికీ. కొంతమంది ఏమో స్పెసిఫిక్లీ మాకు డాక్టర్సే కావాలి, మమ్మల్ని మంచిగా అర్థం చేసుకుంటారు అని అనుకుంటారు. కొంతమంది క్లియర్గా మాకు డాక్టర్స్ అయితే వద్దు అని అంటారు. సో మా ఇద్దరిట్లో అనుకున్నారు, మనం ఇంట్లో డాక్టర్స్ గురించి మాట్లాడడం కదా, సో ఆ ప్రొఫెషన్ ఎందుకు కామన్ ఉండాలి అని మా ఐడియా ఉండే. అండ్ ఇద్దరికి స్కోప్ ఉంటుంది. ఆ పర్సన్ ఎక్కువ ఇంపార్టెంట్ ఉంటే అప్పుడు ప్రొఫెషన్ అంత ఇంపార్టెంట్ అనిపించదండి. ఏ ప్రొఫెషన్లో ఉన్నా కూడా ఒకరికి కావాలండి. బికాజ్ డాక్టర్స్కి టైమింగ్ స్పెషలీ ఉమెన్కి సపోర్ట్ ఉంటే ఆ ధైర్యం, ఎంకరేజ్మెంట్తో ముందుకు వెళ్తారండి. మై సజెషన్ టు గర్ల్స్ వుడ్ బి, హోలిస్టిక్గా చూడండి లైఫ్ని. ఈ కెరియర్ వేరు, ఆ కెరియర్ అలా ఉండదు. యూ కెన్ గ్రో టుగెదర్. మీకు ఎప్పుడు ఇఫ్ యూ ఫీల్ లైక్ గెటింగ్ మ్యారీడ్, కొంచెం యూ హ్యావ్ టు వర్క్ హార్డ్. పెళ్ళయి ఎండి చేయాలంటే డెఫినెట్లీ ఎక్కువ కష్టపడాలి. పిల్లలతోనే ఎండి చేయాలంటే ఇంకా కష్టపడాలి. నెక్స్ట్ రీసెర్చ్ ఏమేం చేయబోతున్నారు మేడం, ఏ టాపిక్? ఇంకా నేను ఎలా ప్లాన్ చేసుకున్నానంటే, నా ఉన్న ఏరియా ఆఫ్ రీసెర్చ్ షుడ్ కంటిన్యూ అనేసి ఒక్కొక్కరిని ఒక బ్యాకప్ పెట్టేసుకున్నాను. ఇప్పుడు నా ఎల్వి ప్రసాద్ నుంచే కంటిన్యూ అవుతుంది నా క్యాన్సర్ రీసెర్చ్. మా కొలీగ్స్ డాక్టర్ స్వాతి తోని కంటిన్యూ అవుతుంది. అలాగే నేను నా ఒకటి నర్వ్స్ మీద చేస్తున్నాము, ఆ ఏరియా నిమ్స్లో చేస్తున్నారు. సో ఇంకొక టీమ్ని రెడీ చేసేసుకున్నాను. అలాగే ఎల్వి ప్రసాద్లో డ్రై ఐ, లాక్రిమల్ గ్లాండ్ మీద చేస్తున్నాం. దానికి ఎవరు కంటిన్యూ చేస్తారో ఒక టీం ఉంది. సో ఒక రివార్డింగ్ ఏంటి అంటే, ఆఫ్టర్ నాది కెరియర్ ఇంకా యాక్టివ్ కెరియర్ ఉండదు అని అనుకుంటున్నాను. నేను మోర్ ఆఫ్ అన్ అడ్వైజరీ రోల్కి వెళ్ళిపోతానేమో ఇంకొక 1 year. రిటైర్మెంట్ తర్వాత మీ రీసెర్చ్ పెరుగుతుందా, లేదా సూపర్వైజరీగా ఉంటారా? మీ బ్రెయిన్లో రీసెర్చెస్ చాలా చేయాల్సినవి ఉన్నాయి, చేయించాల్సినవి చాలా ఉన్నాయి కదా, దాన్ని ఎలా మలుచుకుంటారు ఆఫ్టర్ రిటైర్మెంట్? నేను ఐ థింక్ ఫుల్ టైం కాకుండా నేను సపోర్టింగ్ రోల్కి వెళ్తే బాగుంటుందేమో అని అనుకుంటున్నానండి. అంటే యూనివర్సిటీస్కి వెళ్ళటం, పాఠాలు చెప్పటం, ఇవన్నీ ఉంటాయి కదా, అలా పుస్తకాలు రాయటం.
ఇవన్నీ అది కంటిన్యూ అవుతుంటాయి కదా. అది చేయొచ్చండి, రీసెర్చ్ చేయొచ్చు. బుక్ చాప్టర్స్ నమ్మాది బుక్ అయిపోయింది, అది ఇంకా పబ్లిషింగ్లో ఉన్నది, అది రావచ్చు. తర్వాత మీరు ఈ పర్సనాలిటీ అంటే ఈ ఫ్యామిలీని, ప్రొఫెషన్ని ఎలా మేనేజ్ చేసుకోవాలి అనే దాని మీద చాలా వాటికి మీరు మెంటర్గా కూడా ఉన్నారు. చాలామంది మీరు ఇన్స్పైర్ చేస్తున్నారు. వాళ్ళ పర్సనాలిటీ డెవలప్మెంట్కి కానీ, వాళ్ళ సైకలాజికల్గా బ్యాలెన్స్ చేసుకోవడానికి కానీ మీరు మెంటర్గా కూడా ఉన్నారని నేను విన్నాను. అది ఎలా, మీరు అలా ఏం చేస్తున్నారు? అది అంటే హర్డల్స్ వస్తాయండి, అందరికీ వస్తాయి. మనం జనరల్ న్యూట్రల్ ఉండాలి. ఇది మాకే ఎందుకు అవుతుంది అనేది కొంత పీరియడ్ ఉంటుందండి ఉమెన్స్ లైఫ్లో వేర్ దే ఆర్ వెరీ వల్నరబుల్. మ్యారేజ్ అయిన తర్వాత దే హ్యావ్ టు లుక్, ఒక ఫ్యామిలీలో అడ్జస్ట్ అయ్యే వరకు టైం పడుతుంది. అదే టైంలో కెరియర్ కూడా టేక్ ఆఫ్ అవుతుంది, అదే టైంలో పిల్లలు కూడా చేయాలి. సో ఆ ఫస్ట్ 5 to 7 years ఇస్ చాలా వల్నరబుల్ అండి. అప్పుడు పెద్దవాళ్ళు, ఆ సీనియర్స్ లైక్ మీ, మేబీ వాళ్ళకు చేసేసి జస్ట్ వెయిట్, ఈ ఫేజ్ అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చేస్తారు ట్రాక్కి అనేది ఒక మెంటర్షిప్ ఇవ్వాలండి. వాళ్ళకి ధైర్యం ఇవ్వాలి, సపోర్ట్ సిస్టమ్ డెవలప్ చేసుకోండి అని ఎంకరేజ్మెంట్ ఇస్తే, మా పిహెచ్డి స్టూడెంట్స్కైనా మా ఫెలోస్కైనా కూడా మేము అలాగే ఇస్తుంటాం. ఎందుకంటే అందరికీ వాళ్ళు వస్తుంటారు. సో నేనైతే ఇదే అడ్వైస్ చేస్తాను, డెవలప్ గుడ్ సపోర్ట్ సిస్టమ్. ఇప్పటిదాకా మనము మీ అవార్డు గురించి, అలాగే మీ కెరీర్ గురించి, మీరు జరుగుతున్న రీసెర్చ్ గురించి ఇవన్నీ మాట్లాడుకున్నాము. ఇప్పుడు మనం కంటి జబ్బుల గురించి, దేశంలో ఉన్న కంటి జబ్బుల గురించి ఎలా నివారించుకోవాలి, ఏ వయసులో వాళ్ళు ఎలా ఉండాలి, వీటి గురించి మనం మాట్లాడుకుంటాం మేడం. ఇప్పుడు మనకు భారతదేశంలో కంటి పరంగా ఎటువంటి జబ్బులు మనకు ఎదురుగా ఉన్నాయి, మనకు కనిపించేవి ఏంటి, కనిపించనివి ఏంటి, మీరు మాత్రమే కనిపెట్టినవి ఏంటి? అంటే అన్ని జబ్బులు అన్ని ప్లేసెస్లో ఉంటాయి, కానీ కొన్ని కంట్రీస్లో కొన్ని జబ్బులు ఎక్కువ ఉంటాయి. మీరు చెప్పినట్టు మన దగ్గర ఇన్ఫెక్షన్స్ చాలా ఉంటాయండి. మా ఐ ఏంటి అంటే ఒక 1 inch ఆర్గన్ అండి, దాంట్లో చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టిష్యూస్ ఉంటాయి, చాలా డెలికేట్ ఆర్గన్. అది మనకు కార్నియల్ ఇన్ఫెక్షన్స్ చాలా ఉంటాయి మన దగ్గర. ఇన్ఫ్యాక్ట్ డాక్టర్ జిఎన్ రావు గారు అనేది రీసెర్చ్ చేస్తే వేరే కంట్రీస్ వాళ్ళు కార్నియల్ ఇన్ఫెక్షన్స్ని ఎలా ట్రీట్ చేయాలో మనకి ఎలా చెప్తారు, మన దగ్గర ఉన్న జబ్బులతో మనం చెప్పాలి వేరే వాళ్ళకు ఎలా ట్రీట్ చేయాలి అని. అది ఇప్పుడు దాదాపు అది కరెక్ట్ అయిపోయింది, ఎందుకంటే అంత రీసెర్చ్ అవుతుంది ఎల్వి ప్రసాద్లో. సో కార్నియల్ ఇన్ఫెక్షన్స్ చాలా అవుతాయి, లోపల ఇన్ఫెక్షన్ చాలా ఇన్ఫెక్షన్స్ అవుతాయండి. అండ్ అదేమో బయట పొరకి, లోపల పొరకు కూడా ఇన్ఫెక్షన్ అవుతుంది. దాని తర్వాత డీజనరేషన్స్ ఉంటాయి, మనకు ఈ అల్ట్రా వైలెట్ రేస్ ఉంటాయి కదా, దాంతో కూడా కొంచెం డ్యామేజ్ ఉంటుంది. ఐ ట్యూమర్స్ చాలా ఉంటాయండి మన దగ్గర, కనపడుతుంటే కొన్ని, అంటే బయటవి కార్నియా పైన ఆక్యులర్ సర్ఫేస్వి కనపడుతుంటాయి, అది రెడ్ మాస్ ఉంది అనేసి వస్తుంటారు. కొంతమంది కొన్ని కంటి లోపల ఉంటాయి, చాలా టైప్ ఆఫ్ ట్యూమర్స్ ఉంటాయండి. ఈ పొర మీద, లిడ్స్ మీద కూడా వస్తాయి, చాలా జబ్బులు ఉంటాయి. అది వాళ్లకు ట్యూమర్ అని కూడా అనుకోరు, వాళ్ళు ఏదో గడ్డ అయింది, ఎర్రగైంది. చూపు పోవాలనేది ఏమీ లేదు, చూపు ఉన్నాక కూడా ట్యూమర్ ఉండొచ్చు, అది గుర్తుపెట్టుకోవాలి. కంటికి ఏం ప్రాబ్లం కనిపించినా, ఎర్రగైనా గడ్డ అయినా ఏమన్నా ఉంటే తప్పకుండా చూపించుకోవాలి, అది ఎందుకు అవుతుంది అని. సో అది తొందరగా గుర్తుపడితే ట్రీట్మెంట్ చేయొచ్చు, లేట్ అయిపోతే ట్రీట్మెంట్ ఆప్షన్స్ చాలా తక్కువ ఉంటాయి, అది లైఫ్కి ప్రమాదం కావచ్చు. అంటే మామూలుగా ఇప్పుడు మనం గతంతో పోల్చుకుంటే చిన్న పిల్లలకే కళ్ళజోళ్ళు వచ్చేస్తున్నాయి. కొంతమంది ఇంత భూతద్దాల కళ్ళజోడు చిన్న వయసు పిల్లలే పెట్టుకుంటున్నారు. ఒకప్పుడు అలా ఉండేది కాదు, ఎప్పుడో 40 ఏళ్ళు దాటిన తర్వాత ఏదో చత్వారం లాగా వచ్చేది, తర్వాత ఏదో కొన్ని రోజులు కళ్ళజోడు పెట్టుకున్న తర్వాత ఆ చత్వారం కూడా పోయేది, అసలు కళ్ళజోడు పెట్టుకోవాల్సిన అవసరం రాకుండా కూడా కొంతమంది ఉండేవాళ్ళు, కొంతమందికి సైట్ పెరిగే కొద్దీ వాడుతుండేవాళ్ళు. దీనికి కారణం ఏంటి, ఎందుకు కళ్ళ జబ్బులు ఎంతగా పెరుగుతున్నాయి, చిన్నపిల్లల్లో కూడా ఎందుకు ఎంత పెరుగుతున్నాయి? కరెక్ట్, నేను చెప్పింది కంటి లోపల అయ్యే కొన్ని వ్యాధులు చెప్పాను. బ్లైండ్నెస్ ఎందుకు వస్తుంది అని చూస్తే క్యాటరాక్ట్ ఫస్ట్, క్యాటరాక్ట్ కానీ దానికి సర్జరీ చేయొచ్చు. దాని తర్వాత గ్లాకోమా అని అంటారు, అది సైలెంట్ కిల్లర్, లోపల ప్రెషర్ పెరుగుతున్నది. దాని తర్వాత రిఫ్రాక్టరీ ఎర్రర్స్ అంటారండి, అంటే అన్కరెక్టెడ్. చిన్నపిల్లలు స్కూల్కి పోతుంటే వాళ్ళు కళ్ళు కూడా చూపెట్టుకోరు, అది వాళ్లకు సడన్లీ ఏమి కనపడదు, అప్పుడు చూస్తే వాళ్లకు అంత పవర్ ఉంది అని తెలుస్తుంది. సో అన్కరెక్టెడ్ ఉత్త గ్లాసెస్తో పోతుంది. ఆల్మోస్ట్ 30-40% పీపుల్ ఎవరైతే కంటి చూపు వాళ్ళకి లేదో అది అద్దాలు వాడుకోకుండా అవుతుంది. సో అద్దాలు వాడుకుంటే అంత కరెక్షన్ కావచ్చు. చిన్నపిల్లలు ఏదైనా చదవాలనుకున్నా, ఏదైనా టీవీ చూసినప్పుడు కానీ, బొమ్మలు చూసినప్పుడు కానీ వాళ్ళకి కనిపించకపోవడం వల్ల అప్పుడు
అప్పుడు మనం అప్పుడు తెలుసుకుంటాం. తెలుస్తుందండి. ఇంకోటి ఏంటి మీరు అన్నారు ఇప్పుడు క్లోజ్ విజన్ తోని పనిచేసే ఎక్కువైపోయింది ఇప్పుడు స్క్రీన్ టైం అంటారు సెల్ చూడండి. ఫోన్ వచ్చేసింది కదా. సెల్ ఫోన్ వచ్చింది 20-20-20 అంటామండి. అంటే ఎవ్రీ 20 minutes ఒక 20 meters దూరం చూడాలి అని అంటారు. కంప్యూటర్స్ మీద పనిచేస్తున్నారు. సో అంత లో విజన్ కంప్యూటర్ సిండ్రోమ్ అంటారు. ఇవన్నీ ఇప్పుడు ఈ మధ్యలో వచ్చినవండి. సెల్ ఫోన్లు వచ్చినాయి, ఐప్యాడ్లు వచ్చినాయి, కంప్యూటర్లు వచ్చినాయి. మ్యాక్సిమం అందరూ ఇప్పుడు సెల్ ఫోను, స్మార్ట్ ఫోన్లు వచ్చిన తర్వాత ప్రతివాడి చేతిలో రోజుకి కొన్ని గంటల పాటు కన్ను సెల్లు అందుకనే చూసుకుంటున్నారు కదా. పిల్లల్ని అవుట్డోర్ యాక్టివిటీస్ చేయమంటారండి. అంటే మనకి కొన్ని జనరేషన్స్కి ఆటలు, చదువులు, కల్చరల్ ప్రోగ్రామ్స్, ఇంట్లో బ్రాటప్ ఇలా అన్నీ ఉండేవి. అవును. నిజంగా చదివే తక్కువే, చదువుకు కేటాయించే సమయం అన్నీ ఉండేవి. ఇప్పుడు అవన్నీ పోయి పూర్తిగా చదువులకు పెరగటం కూడా ఒక కారణం. కరెక్ట్ అండి. బ్యాలెన్స్ ఉండాలి. బై అవుట్డోర్ యాక్టివిటీస్ మాత్రం, గేమ్స్ మాత్రం ఇట్స్ అ మస్ట్ అండి. టీమ్ ప్లే బయట ఉంటుంటే. అంటే ఒక వయసు వచ్చిన తర్వాత కంటికి కొంచెం చూపు తగ్గుతూ ఉంటుంది, వైద్యం చేస్తూ ఉంటారు, జాగ్రత్తలు పాటిస్తారు, అది మళ్ళీ మాట్లాడుకుందాం. అది వేరు. అది వేరే సబ్జెక్ట్. ఇది మయోపి అంటారు. అంటే దీన్ని అంటే ఇంకోటి ఏంటి అంటే ఏజ్ తోని మన ఇప్పుడు దూరం పెట్టినా దగ్గర పెట్టినా చూడొచ్చు. ఇప్పుడు నేను దగ్గర నుంచి నాకు కనపడదు, దూరం పెడితే కనపడుతుంది. అది ఏజ్ తోని వచ్చేది. క్యాటరాక్ట్ కాకుండా ఇది మసిల్స్ అంతా కాంట్రాక్ట్ కాదు, అది దూరం చూపు. ఇంకా దూరం ఇది కనపడకుంటే అప్పుడు నేను చిన్న రీడింగ్ క్లాసెస్ పెట్టుకుంటారు. దాని తర్వాత ఇంకా క్యాటరాక్ట్ ఏమైనా ఉంటే అవి ఉంటుంది. చిన్న పిల్లలు ఏంటి అని అంటే వాళ్ళు గ్లాసెస్ పెట్టుకుంటే తప్ప వాళ్ళకు బోర్డు కనపడదు, ఇంతనే కనపడుతుంది, వాళ్ళకి దూరంది కనపడదు, అలాగుంటుంది. సో చిన్న పిల్లలకి కంటి పరంగా ఎటువంటి ఇబ్బందులు రాకుండా వాళ్ళ విజన్ బాగుండాలంటే ఏమేం చేయాలి, ఏమేం చేయకూడదు, డూస్ అండ్ డోంట్స్ మీరేం చెప్తారు? ఫస్ట్ ఈజ్ డివైసెస్ తగ్గించేసాలండి, అంటే సెల్ ఫోన్లు, ఇవన్నీ. అండ్ ఇన్ అవుట్డోర్ యాక్టివిటీస్ పెంచాలి. దాని తర్వాత ఇది వైటమిన్ డెఫిషియన్సీస్ అంటారు. వైటమిన్ ఎంత కలర్ వెజిటబుల్స్ ఉంటాయో అంత మంచిది. పచ్చగా ఆకుపచ్చది, పసుపచ్చది, క్యారెట్, ఇలాంటివి అన్ని. అండ్ ఇంకోటి కెమికల్స్ అండి. మన ఇండియాకి వచ్చిన స్పెషల్ 2 ఫెస్టివల్స్లో చాలా కంటి దెబ్బలు అవుతాయి. ఒకటేమో దీపావళికి, ఇంకొకటి హోలీకి. ఆ కెమికల్స్ అంతా పడేసి చాలా ఎల్వి ప్రసాద్ ఏదో ఎక్స్ట్రా క్లినిక్ పెట్టుకుంటారండి ఆ దీపావళికి ఇంజురీస్తోని. అది అవాయిడ్ చేయాలి. ఐ ఇంజురీస్. అవుట్డోర్ యాక్టివిటీస్ చేయాలి. 20-20-20 అని ఒకటి ఫార్ములా ఉంటుందండి. ఎవ్రీ 20 minutes లుక్అవుట్, ఒక 20 meters చూడండి అని అంటుంటారు. కంప్యూటర్ వాడే వాళ్లకు, యంగ్ వాళ్లకు అది బ్రేక్ చేసుకోవాలి. అండ్ ఈట్ గుడ్ న్యూట్రిషియస్ ఫుడ్. ఇది పిల్లలకు సంబంధించి. అంటే మామూలుగా మీరు చెప్పిన 20-20 అంటే ప్రతి 2 నిమిషాలకి ఒక సెల్ ఫోను లేదా పుస్తకం చదవటము, ఐప్యాడ్ చూసిన తర్వాత అంటే వాళ్ళ ఎడ్యుకేషన్ కరిక్యులంలో భాగం కూడా ఒకసారి చూడాల్సి వస్తుంది. సరే ఊరికే చూసేవాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. సరే ఎవ్రీ 20 నిమిషాలకు ఒకసారి కంటికి రెస్ట్ ఇవ్వాలంటారు, అంతే కదా? మీరు బ్రేక్ చేసి దూరం చూడాలి. అంటే ఐ కాంటాక్ట్ లుక్ మార్చాలి. అలాగే కొంతసేపు 20 నిమిషాల తర్వాత కన్ను మూసుకోమని కూడా చెప్తారు కదా. కొంతసేపు మూసుకోండి, బట్ దూరం చూపినా సరిపోతుంది. చూస్తారు, మంచిది. ఇప్పుడు మామూలుగా పొల్యూషన్ పెరిగింది కదా, వెహికల్ పొల్యూషన్, బయట రకరకాల పొల్యూషన్ పెరిగింది కదా. ఈ బయటకి వెళ్ళక తప్పదు, కొన్ని పనులు చేయక తప్పదు, తిరగక తప్పదు కదా. ఇటువంటి పరిస్థితుల్లో కంటిని ఏ విధంగా ఈ పొల్యూషన్ నుంచి కాపాడుకోవడానికి మీరు ఇచ్చే సలహాలు ఏంటి? ప్రొటెక్షన్ అండి, ఐ ప్రొటెక్షన్, గ్లాసెస్ వేసుకోవాలి, స్పెక్టికల్స్ స్పెషలీ డ్రైవర్స్, మోటార్ సైకిల్ వెళ్ళడం వాళ్ళు మాత్రం తప్పకుండా ప్రొటెక్టివ్ గ్లాసెస్ వేసుకోవాలి. అండ్ ఎక్కువ వచ్చేసి ఐ వాష్ చేసుకొని ఇంట్లో జస్ట్ కోల్డ్ వాటర్తో వాష్ చేసుకొని, అది పొల్యూషన్లో ఏమైతే చెప్పలేము, గ్లాసెస్ వాడితే మాత్రం చాలా ప్రొటెక్షన్ ఉంటుంది. కంటికి సంబంధించిన జబ్బుల్లో గతంలో ఎప్పుడు లేనట్లుగా కొత్తగా ఈ మధ్య వస్తున్న జబ్బులు ఏంటి, మీరేం వాటిని ఐడెంటిఫై చేశారు మేడం ఇండియాలో? మేము కొత్త ఇన్ఫెక్షన్స్ డిటెక్ట్ చేసామండి. ఇంకోటి ఇన్ఫెక్షన్స్ అంటే ఈ కార్నియా మీద ముందు ఆ ఆర్గానిజమ్స్ ఎప్పుడు కనపడలేదు, ఇప్పుడు సడన్లీ ఇప్పుడు కనపడుతున్నాయి. అది మధ్యలో ఇమ్యూనో కాంప్రమైజ్డ్ హెచ్ఐవి పేషెంట్స్తోని కొంతమందికి వచ్చేది, ఇప్పుడు హెచ్ఐవి లేకున్నా కూడా జబ్బులు వస్తున్నాయి. అట్లాంటివి 2-3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ మేము కార్నియాలో ఐడెంటిఫై చేసి పబ్లిష్ చేశాము. ఇంకోటి వాటి జెనెటిక్స్, ఇవి ఆల్రెడీ జబ్బులు ఉన్నాయి, వాటి జెనెటిక్ ప్రాబ్లం ఏంటి అనేది ఆ జెనెటిక్ మ్యూటేషన్స్ని కనుక్కొని పెట్టుకున్నాం. కొన్నిట్లో ఏంటంటే ట్యూమర్ ఎలా డయాగ్నోస్ చేయాలి,
దీనికి కొత్త మెథడ్ ఏమన్నా ఉందా డయాగ్నోస్ చేయడానికి, 2 minutesలో 5 minutesలో డయాగ్నోస్ చేసేది ఉందా, అది దాన్ని ర్యాపిడ్ డయాగ్నోసిస్ అంటారు, అది ఒకటి కనిపెట్టాము. అంటే మీరు కొత్తగా ఐడెంటిఫై చేస్తున్న ఈ ఇన్ఫెక్షన్స్ వీటికి తగ్గట్టుగా మన వైద్యము, చికిత్స, మందులు, సర్జరీ ఇవన్నీ మనకు అందుబాటులో ఉన్నాము మనం ఇండియా ఉన్నాయండి. ఇది టీమ్ వర్క్ అండి, నేను ఒక్కదాన్ని కాదు. క్లినీషియన్స్, మైక్రోబయాలజిస్ట్ ఉంటారు, వాళ్ళు దాన్ని డయాగ్నోసిస్ చేస్తారు, దాన్ని కల్చర్ చేస్తారు. క్లినీషియన్ దాన్ని ఎలా ట్రీట్ చేయాలి, ఏ యాంటీబయాటిక్ వాడాలి అని చూస్తారు. మేమందరం కలిసి అది పబ్లిష్ చేస్తాం. ఇదా ప్రజెంట్ అవుతుంది, ఇదా మైక్రోబయాలజీ చేయాలి, ఇది పెథాలజీ చేయాలి, ఇలా ట్రీట్ చేయాలి, ఎన్ని కేసెస్ అయినాయి. సో ఈ మోస్ట్లీ రీసెర్చ్ అంతా టీమ్ వర్క్ ఉంటుందండి, అందరం కలిసి చేస్తాము. అప్పుడు మాకు అన్ని ఆస్పెక్ట్స్ అర్థమవుతాయి ఒక డిజీజ్ గురించి. అంటే గతంలో మనకు కొన్ని జబ్బులు మాత్రమే ఉండేవి, మనుషులకి తెలిసేవి, ఉన్నటువంటి తెలిసేవి. ఇప్పుడు మెడికల్ అవేర్నెస్ పెరుగుతోంది, డాక్టర్స్ పెరుగుతున్నారు, స్పెషలైజేషన్స్ పెరుగుతున్నాయి గతంలో కంటే. అయితే క్యాన్సర్స్ కూడా, ఇప్పుడు క్యాన్సర్ పేషెంట్స్ పెరుగుతున్నారు. ఎప్పుడప్పుడు మొత్తం ఆంధ్ర స్టేట్ మొత్తానికి ఒక క్యాన్సర్ హాస్పిటల్ ఉంటే చాలా ఎక్కువగా ఉండేది. ఇప్పుడు మామూలు క్లినిక్స్ లాగా క్యాన్సర్ హాస్పిటల్ కూడా పెరుగుతున్నాయి కదా. క్యాన్సర్ అనేది మామూలు బ్లడ్ క్యాన్సర్, ఇలా రకరకాల క్యాన్సర్స్ అంటారు. ఐకి కూడా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందా, అసలు అటువంటి ఉందా, ఐకి క్యాన్సర్ వస్తుందా? ప్రతి పొరలో క్యాన్సర్ వస్తుందండి, కంటి పొర ప్రతి పొరలో క్యాన్సర్ వస్తుంది. ఒక లెన్స్ తప్ప, లెన్స్లో క్యాన్సర్ రాదు, కానీ కంటి ఈ నల్ల పోర్షన్ అంటారు చూడండి, బ్లాక్, అది యాక్చువల్లీ బ్లాక్ కాదు. మన వాచ్ చూసుకున్నట్టు చూస్తే దాని గ్లాస్ ఉంటుంది కదా, వాచ్ గ్లాస్, ఆ పొర ఉంటుంది, దాన్ని కార్నియా అంటారు. అది చాలా డెలికేట్. దాని చుట్టూతా ట్యూమర్స్ రావచ్చు. ఇంకా మెలనోమాస్ అంటారు, అది వస్తుంది. ఈ కంటి రెప్పల మీద చాలా ట్యూమర్స్ వస్తాయి, కంటి లోపల చాలా ట్యూమర్స్ వస్తాయి. మన కంట్రీలో కొన్ని ట్యూమర్స్ చాలా ఎక్కువ ఉన్నాయి, ఐలిడ్ క్యాన్సర్స్ ఎక్కువ ఉన్నాయి, ఈ వైట్ పొర మీద వచ్చే క్యాన్సర్స్ చాలా ఉన్నాయి మన కంట్రీలో. మన కంట్రీలో వేరే కంట్రీ కంటే మన కంట్రీలో ఏజ్ తక్కువ ఉన్నది. నేను 17-18 years కూడా ఒక క్యాన్సర్ డయాగ్నోస్ చేశాను కంటి పొర మీద. వేరే కంట్రీలో చూస్తే వాళ్ళ యావరేజ్ 40-50 years అంటారు. అంటే 17-18 ఏళ్ల అమ్మ పిల్లల దగ్గర కూడా క్యాన్సర్ వచ్చేది. సో అది కొన్ని జెనెటిక్ కారణాలు ఉంటాయి, కొన్ని యూవీ రేస్ వల్ల ఉంటుంది, స్మోకింగ్ వల్ల ఉంటుంది, కొన్ని ఈ చాలా ఒక్కటే కారణం ఉండదు, చాలా కారణం వల్ల ఇన్ జనరల్ బాడీలో క్యాన్సర్స్ పెరుగుతున్నాయి. సో ఐ క్యాన్సర్ కూడా పేషెంట్లు కూడా పెరుగుతున్నారు. సో దానికి మనకు వైద్యము ఆ క్యాన్సర్ నుంచి రక్షించుకునే పరిస్థితిలో మనం ఉన్నామండి. చాలా బాగా ట్రీట్మెంట్ అవుతున్నాయి. ఆల్మోస్ట్ దాదాపు అన్ని ట్రీట్మెంట్, ఇప్పుడు రెటినోబ్లాస్టోమాలో కీమోథెరపీ ఇస్తారు, రేడియోథెరపీ ఇస్తారు, కీమోథెరపీ వెయిన్స్లో కాకుండా ఆర్టరీలో ఇస్తారు. సో ఏదైతే బయట దేశాలలో ప్రోగ్రెస్ అయిందో ఆల్మోస్ట్ అన్నీ మనం ఇక్కడ చేయగలుగుతున్నాం. ప్రాబ్లం ఏంటి అంటే చాలా లేట్గా వస్తారు మన దగ్గర. ఇంకా పెరగాలి అవేర్నెస్, అంటే హెల్త్ పట్ల అవేర్నెస్ పెరగాలి, రెగ్యులర్గా చెకప్లు చేసుకోవాలి అనేది మీరు చెప్తున్నారు. కన్ను అనేది చాలా సెన్సిటివ్ పార్ట్ అంటారు కదా, క్యాన్సర్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? అక్కడ దాకా రాకుండా ఉండాలంటే ఉండేది మాత్రం ఇంకా ఇప్పటి వరకు అయితే తెలియదండి, ఎవరు కనిపెట్టలేదు. రెగ్యులర్గా డాక్టర్లు కలుస్తూ చెకప్ చేసుకుంటూ ఉంటే తెలుస్తుంది, అంతే కదా. తర్వాత ఇప్పుడు మామూలుగా ఆర్టిఫిషియల్ కళ్ళు కూడా వస్తున్నాయి అంటారు, బయోనిక్ అయ్యేది అంటారు కదా. అది ఎక్కడున్నాం మేడం? అది మన ఇండియా వాళ్ళం ఎక్కడ ఉన్నాం, మిగతా దేశాలు ఎక్కడ ఉంది? అంటే బయోనిక్ ఇప్పుడు చిప్ ఉంటుందండి, కొంతమంది చిప్ పెడుతున్నారు. ఇప్పుడు ఇండియాలో మాత్రం ఐ డోంట్ థింక్ ఎల్వి ప్రసాద్లో కొంత రీసెర్చ్ అవుతుంది దీని గురించి, బట్ నాట్ టు దట్ ఎక్స్టెంట్. అంటే మామూలుగా ఈ కన్నుని మెదడు యొక్క విండో అంటారు కదా. అవునండి, విండో ఆఫ్ ది బ్రెయిన్ అంటారు కదా. అంటే ముందే కన్ను చూస్తుంది, కొన్ని మెదడు కంటే ముందు కన్ను చూస్తుంది అంటారు కదా, అది నిజమేనా మేడం? అది కరెక్ట్. అంటే రెటీనా మనం ఆఫ్థల్మోస్కోపీ పెట్టి అయిన చూస్తే బాడీ, బికాజ్ అక్కడ ఉన్న ఆర్టరీస్, రెటీనాలో ఉన్న ఆర్టరీస్ అది ఒక్కటే మనకు కనపడుతుంది. బాడీలో ఎక్కడ ఆర్టరీ కూడా కనపడదు, రెటీనా ఆర్టరీని మనం డైరెక్ట్ చూడగలుగుతాం. అందుకనే అది ఐ ఈజ్ ఎ వెరీ యూనిక్ ఆర్గన్. అయితే అది చూస్తే దాంట్లో ఏమేమి జబ్బులు ఉన్నాయో చాలా తెలిసిపోతాయి. చాలా బాడీలో ఉన్న జబ్బులన్నీ రెటీనాలో కనపడవచ్చు, కాబట్టి ఇట్స్ ఎ విండో టు ద ఐ బాడీ అని అంటారు. అంటే మన లైఫ్ లాంగివిటీ మంచి చూపుతో ఉండాలి అంటే మామూలుగా కొంతమంది ఫిజికల్ ఎక్సర్సైజ్ చేస్తారు, కొంతమంది యోగాసనాలు, వ్యాయామం, ధ్యానం చేస్తారు. అలా కంటికి ఏమన్నా ఒక ఎక్సర్సైజ్ ఉందా, కంటికి ఏమన్నా యోగా ఉందా, కంటికి ఏమన్నా అటువంటి ఏదైనా ఉందా అదర్ దాన్ ఈ వైద్యం కాకుండా? అంటే ఐ ఈజ్ పార్ట్ ఆఫ్ ద బాడీ కాబట్టి బాడీకి చేసినవన్నీ ఐ కూడా పనికి వస్తుంది.
బట్ ఇన్ జనరల్ ఐ కేర్ మనము చూపు చెప్పాను కదండి, ఎక్కువ నియర్ విజన్ పెట్టుకోకుండా డిస్టెంట్ అవుట్డోర్ యాక్టివిటీస్ చూసుకొని గుడ్ న్యూట్రిషన్ ఫుడ్, జనరల్ బాడీ కాపాడుకుంటుంటే డెఫినెట్లీ ఐ కూడా హెల్దీనే ఉంటుంది. అంటే ఈ సెల్ ఫోన్లు, ఈ ఐప్యాడ్లు, కంప్యూటర్లు వచ్చి దాని మీదే మనం ఆధారపడిన ఈ క్రమంలో దాన్ని మనం అవాయిడ్ చేయలేకపోతున్నాం, సెల్ ఫోన్ని వీటిని. ఇటువంటి పరిస్థితుల్లో వాటిని కాపాడుకుంటూనే మన సైట్ని కాపాడుకోవడానికి ఏంటుంది మేడం? దానికి మనకి మెథడ్ ఏముంది? దానికి సొల్యూషన్ ఏంటుంది? దేర్ ఇస్ నో స్ట్రైట్ ఫార్వర్డ్ ఆన్సర్ అండి. మీరు బ్రేక్ తీసుకోవాల్సిందే అంతే. అంటే ప్రతి 20 నిమిషాలకు ఒకసారి బ్రేక్ తీసుకోవాలి. 20-20-20 ప్రిన్సిపల్ ఫాలో చేయాలి. థ్యాంక్ యూ మేడం. మీరు కంటి గురించి, కంటి రీసెర్చ్ గురించి చాలా విషయాలు చెప్పారు. మీ ద్వారా మాకు కళ్ళు తెరిపించారంటారు కదా, కళ్ళు తెరిపించారు. నమస్కారం మేడం.